राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यामुनतीरावनचारि यामुनतीरावनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यामुनतीरावनचारि यामुनतीरावनचारि जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यामुनतीरावनचारि यामुनतीरावनचारि जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यामुनतीरावनचारि यामुनतीरावनचारि जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा श्याम सुंदर जय प्रभु पदा जय प्रभु पदा जय प्रभु पदा जय प्रभु पदा जय गो प्रमानंदे हरि हरि को जय ओम विश्वपाद परमहंस प्रभुराज का जरा स्तोत्र सतस्य श्रीमद ज्वाइन विदेशी भक्त वेदांत स्वामी प्रभुपाद की जय जय ओम विष्णुपाद परमहंस वरदराज का जराष्टोत्तर सतश्री श्रीमद ज्वाइनेश्वर भक्ति सिद्धांत सरस्वती ठाकुर गोस्वामी प्रभुपाद की जय अनंत कोटि वैष्णव की जय नमाचार्य हरिदास ठाकुर की जय प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त की जय श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरिवर्धन की जय ब्रजभूमि श्री वृंदावन धाम की जय नवद्वीप मायापुर धाम की जय श्री क्षेत्र जगन्नाथपुरी धाम की जय गंगमय यमुनामय की जय भक्ति देवी तुलसी महारानी की जय
समवेत भक्त वृंद की जय, हरिनाम संकीर्तन की जय, निताय गो प्रेमानंदे, हरि हरि गो। All glories to the Lord, Hare Krishna. All glories to the Lord, Hare Krishna. All glories to the Lord, Hare Krishna. All glories, all glories, all glories. Shri Guru and Gauranga, Shri Gopal ki jai. नमो विष्णुपदाय कृष्णमिष्टाय भूतरस्य मते भक्तिवेदान्त स्वामी नमस्ते सारस्वते गौरवान् प्रजापतिशेषुनोद्भवच्चाच्यदेस्तान् ఇవాళ నాలుగో భాగం చదువుతాం. ఇవాళ మొదటి అధ్యాయం నాలుగో భాగం 28 నుంచి 46 వరకు 10 శ్లోకాలు చదువుతాం ఈ టైంలో. ఓకే, 28వ శ్లోకం. అర్జున వాచ. ఓం నమో మంగళాచరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టాప్రయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమం వందే శ్రీగురుం దినసారిణం పరమానందమాధవం శ్రీచైతన్యఈశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకుడు వైష్ణవునికి జయ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపగదామయం దదాతి స్వాపదాంతికం. రూప గోస్వామి రూపాదికి జయ, రూపాదికి జయ, గౌరభక్తం జయ. 28వ శ్లోకం. అర్జున వాచ. దృష్ట్వేవం స్వజనం కృష్ణ యూత్సం సముపాస్థితం సిదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జున వాచ. దృష్ట్వేవం స్వజనం కృష్ణ యూత్సం సముపాస్థితం సిదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జున వాచ. దృష్ట్వేవం స్వజనం కృష్ణ యూత్సం సముపస్థితం సిదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికిన, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహంతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను గాంచి నా శరీర అవయవములు కంపించుతున్నది, నోరు ఎండిపోతున్నది. అర్జునుడు పలికిన, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహంతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను గాంచి నా శరీర అవయవములు కంపించుతున్నాయి, నోరు ఎండిపోతుంది. ఇప్పుడు ఈ 4వ భాగంలో అర్జునుడు యొక్క అంటారు బివిల్డర్మెంట్ ఆఫ్ స్పీచ్. అర్జునుడు 4 సందేహాలు. ఇక్కడ అర్జునుడు బుద్ధం ఎందుకు చేయలేనో దాని గురించి 4 సందేహాలు, 4 కారణాలు చెప్తున్నాడు. సో అది ఈ భాగం నుంచి. ఇప్పుడు మొదటి కారణం చెప్తున్నాడు. 28 to 30 మొదటి కారణం కరుణ. ఎందుకంటే వాళ్ళ తండ్రి, కొడుకులు, స్నేహితులు, అన్ని రకాలటువంటి వాళ్ళు ఉన్నారు. కౌరవులేపు ఎస్పెషల్లీ, పాండవులేపు ఎట్లాగో ఉన్నారు. కౌరవులు వాళ్ళందరినీ చూడంగానే ఆయనకి మొత్తం ఈ మన వాళ్ళని మనం ఎట్లా చంపుతాం అనే ఇది కలిగింది. సో అందుకనే ఇప్పుడు ఆ విషయం చెప్తాను. దుష్ప్రేమం స్వజనం అంటే నాకు స్నేహితులు, నా కొడుకులు, వీళ్ళంతా నాకు కావాల్సిన స్వజనం. కృష్ణ యూత్సం సముపస్థితం సిదంతి మమ గాత్రాన్ని. అవి చూడంగానే ఆయనకి వాళ్ళ యొక్క బాంధవ్యాలన్నీ గుర్తొచ్చేసినాయి. మొత్తం ఇంకా భౌతిక శరీరానికి సంబంధించినటువంటి బాంధవ్యాలు రావడంతో ఆయనకి మొత్తం ఇంకా
ఒక లోపల ఒక ఇది వచ్చింది. దాంతో ఆయన యుద్ధం చేయడానికి విరమించుకుంటున్నాడు ఇక్కడ. అప్పుడు దాకా యుద్ధం చేయడానికే రెడీ అయిపోయాడు. ఆ, రథాన్ని తీసుకురామని చెప్పి కృష్ణుడికి చెప్పాడు. ఎప్పుడైతే చూశాడు వీళ్ళందరినీ, ఈ పరిస్థితి వచ్చింది. సో ఇది ఆమ్, దీనికి మెయిన్ కారణం భౌతిక సంబంధంతో ఆసక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా అవుతుంది మనకు కూడా ఎప్పుడైనా. సో ఇది జనరల్ రోజు చూసే పరిస్థితి ఇదే. ప్రపంచం మొత్తం కూడా చూసే, ఎందుకంటే భౌతిక పరమైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అదే సదా సముద్విగ్నది యాం అసద్గ్రహ. ఎప్పుడైతే అశాశ్వతమైన వాటిని శాశ్వతంగా భావించి దాని మీద మమకారం పెంచుకుంటాం, దానివల్ల న్యాచురల్ గా ఆటోమేటిక్ గా ఈ అటాచ్మెంట్ ఉండటం వల్ల దానికి కోపం వస్తుంది. దాని ఈ, ఈ మన మనసు వికలం అవుతుంది. సో ఎందుకంటే మనకు అంత అనుబంధం ఎక్కువ అవడం వల్ల అది ఏదన్నా మనం కోల్పోవడం వల్ల అవ్వచ్చు, చనిపోవడం వల్ల అవ్వచ్చు, ఏదైనా ఇవన్నీ కూడా. కానీ ఇది అశాశ్వతమైనది. ఎప్పుడైనా ఏ రోజైనా చనిపోవాల్సిందే. ఈ రోజు కాదు ఇంకో రోజు. ఆ, రెండో రెండో అధ్యాయంలో వస్తాయి నెక్స్ట్ శ్లోకాస్. కృష్ణుడు వరుసగా చెప్తాడు ఇవన్నీ. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నిరోపరాణి. ఎట్లయితే మనం వేసుకున్న వస్త్రాలు అయిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు తీసేసి కొత్త వేసుకున్న, ఆ విధంగానే ఈ భౌతిక శరీరం కూడా ఓల్డ్ అయిపోద్ది, తర్వాత పాడైపోద్ది. సో దాన్ని ఇంకో శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ భౌతిక శరీరం అశాశ్వతం కాబట్టి ఇప్పుడు ఏదైతే శాశ్వతం దాని మీద ఆలోచన, మనసు అవన్నీ లగ్నం చేయాలి. అశాశ్వతమైన వాటి మీద ఎక్కువ, దాని గురించి ఎక్కువ సంబంధం పెట్టుకోకూడదు, ఎక్కువ ఆలోచన పెంచుకోకూడదు అనేది చెప్తున్నారు బేసిక్. ఇది ఒక కారణం. ఈ కారణాలన్నిటి కూడా కృష్ణుడు 2వ అధ్యాయం నుంచి ఒక్కొక్క కారణానికి ఆన్సర్ చెప్తారు. 2వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి కృష్ణుడు బిగిన్ చేస్తాడు. ఇప్పుడు ఇంకా స్నేహితుల్లాగానే మాట్లాడతాడు. కృష్ణుడితో ఎప్పుడైతే ఆయనకి సరెండర్ అవుతారో అప్పుడు కృష్ణుడు ఉద్బోధ చేస్తాడు. అప్పుడు దాకా కృష్ణుడు అసలు ఏం మాట్లాడు. ఈ చాప్టర్ లో అసలు కృష్ణుడి సంబంధం లేదు. కృష్ణుడు అసలు ఏం మాట్లాడదు ఇక్కడ. ఓన్లీ చారియట్ తీసుకురామంటే తీసుకొచ్చి పెడతాడు అంతే. అంతవుతుంది ఇంకేమో. సో ఇప్పుడు ఈ 28 నుంచి 30 శ్లోకాల్లో చెప్పింది వల్ల భౌతిక సంబంధం ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఈ పరిస్థితి ఉత్పన్నం, అర్జునుడికి ఏ పరిస్థితి ఉత్పన్నమైందో మనకు కూడా అదే ఫలితం, అదే పరిస్థితి మనకు కూడా ఉత్పన్నం అవుతుంది. మనం చూసాం కూడా ఇప్పటివరకు మన జీవితంలో మనందరం కూడా ఇది ఇప్పటికే గ్రహించి ఉండాలి మనం. సో ఇంకా ఓల్డ్ అయిన కొద్ది, ముసలాళ్ళం అయిన కొద్ది ఇంకా ఎక్కువ ఉంటుంది దీన్ని. మనం ఇంకా ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మన ఆసక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. అది ముందే తగ్గించాలి. అందుకే ఈ సాంగత్యం ముందు నుంచే చేయాలనేది చెప్తున్నారు. ప్రసంగం అజరం పాసం. ఈ యొక్క ముసలితనాన్ని ఎవరు ఆపలేరు. జర అండ్ అజరం. ప్రసంగం అజరం పాసం. అసలు అంటే ఏ టైంని ఆపలేరు, కాలాన్ని ఆపలేరు ఎవరు, ముసలితనం కూడా ఆపలేరు. ఈ యొక్క శరీరం, భౌతిక శరీరం అనేది ఎట్లయినా నశించాల్సిందే, నశించేది. దాన్ని ఆపేది ఎవరితో కాదు. బట్ ఎప్పుడైతే మనం ఈ యొక్క కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుని భగవంతుని భక్తులతో ఎప్పుడైతే సాంగత్యం చేస్తే ప్రసంగం అజరం పాసం ఆత్మనో కవయో మోక్షద్వారం. మోక్షద్వారం అపావృతం. మోక్షం అంటే లిబరేషన్. భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి మనకి మార్గం సుఖం అవుతుంది, మనం వెళ్ళగలము. ఎప్పుడైతే ఈ యొక్క సాంగత్యంలో మనం ఆ యొక్క వాళ్ళు చెప్పినవి అనుసరించి మనకు కనుక అనుసరించి చేసుకుంటూ వెళ్తే మనకి ఆ ఫలితం అనేది దొరుకుతుంది అనేది చెప్తున్నారు. సో దీనికి ఆపోజిట్ ఇప్పుడు భౌతిక ప్రపంచంతో ఆసక్తి ఎలా ఉంది, దీనివల్ల నేను యుద్ధం చేయలేను, మనకు కూడా అదే పరిస్థితి. మనం పని చేయలేము, ఈవెన్ మనం తినడం ఆపేస్తాం ఇవన్నీ. ఎందుకంటే అటువంటి భౌతిక ఆసక్తి అటువంటిది. అసలు మనకి భౌతిక ఆసక్తి లేదు. నిజమైన సోల్కి, ఆత్మకి దీనికి సంబంధమే లేదు. కాకపోతే మనం ఎప్పుడైతే దీని అటాచ్మెంట్ ఎక్కువైంది, ఈ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్, రజ, సత్వ, రజ, తమో, ఈ 3 గుణాల వల్ల మనం ఇప్పుడు భౌతిక శరీరం
ఈ సూక్ష్మ స్థూల శరీరం గురించి ఎక్కువ ఆలోచన ఎక్కువ ఉంటుంది మనకు రోజు. పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి దాకా ఇదే. ఆత్మ యొక్క పరిజ్ఞానం ఎక్కువ ఉండదు. దాని ఎఫెక్ట్ ఎక్కువ భౌతిక శరీరం గురించి, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం గురించి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అది అర్జునుడు కూడా అది మనకి అర్జునుడి ద్వారా మనకి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట. అది మనకి మెయిన్ ఇక్కడ దీంట్లో నుంచి మనకి ముఖ్య అంశం మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ శ్లోకం 29. వేపదుచ్చ శరీరే మే రోమ హర్షస్స జాయతే గాంధీవం సంసతే హస్తాత్రక్తైవ పరిదహ్యతే అని ఆయనకి ముళ్ళంతా మండిపోతుంది. ఈ గాంధీవం ఆయన అసలు గాంధీవ అర్జునుడు అంటే గాంధీవ వీళ్ళరు. ఇంతటి గాంధీవ వీళ్ళరు ఏంటి? వాళ్ళు చూడంగానే అసలు అసలు క్షత్రియ ఏంటి, క్షత్రియ యొక్క అర్థం ఏంటి, అట్లాగే మంత్ర అర్థం ఏంటి, సేమ్ క్షత్రియ అర్థం కూడా. మంత్ర అర్థం ఏంటి? మంత్ర అంటే మన త్రాయతే ఇది మంత్ర అంటే ఏదైతే మనం మంత్రం జపిస్తామో ఆ మంత్రం వల్ల మన యొక్క మనస్సుని లగ్నం అవుతుంది భగవంతుని మీద. అది మంత్రం. అట్లాగే క్షత్రియ అంటే క్షత్రాయతే ఇది క్షత్రియ. క్షత్రియ అంటే ఎవరికైతే గాయాలు అవుతావో అంటే వాళ్ళని కాపాడేవాడు క్షత్రియుడు. ఈయన డ్యూటీ ఏంటి ఇక్కడ? ధర్మం, క్షత్రియ ధర్మం. ఈయన ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేయమని రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టమని చెప్పాడు ఇద్దరు, భీష్ముడు పాండవులు కౌరవ మధ్య. ఎప్పుడైతే వీళ్ళని చూసాడో ఇక్కడ భౌతిక సంబంధం గుర్తొచ్చేసినాయి అన్ని. ఆ సంబంధాలు, అంతమంది వీళ్ళతో సంబంధాలు ఉన్నాయన్నీ గుర్తొచ్చేసినాయి. మనకు కూడా అదే అవుతుంది. ఎప్పుడైతే అటాచ్మెంట్ ఎప్పుడైనా మనకు బాగాలేదు ఆ పరిస్థితులు ఇంకెక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా అప్పుడే గుర్తుంది మనకి ఏమవుతుందో ఏమైపోద్దో అనే దానివల్ల ముందుగా ఫ్లాష్ లాగా అవుతుంది. మొత్తం జీవితం మొత్తం ఒక ఫ్లాష్ లో సెకండ్స్ లో మొత్తం రన్ అవుతుంది. సో ఎందుకంటే అదే ఆధ్యాత్మిక మనం కనుక చేసి ఉంటే భగవంతుడు గుర్తొస్తాడు. అంత దాని ఎఫెక్ట్ మనకి అంత ఉండదు. మరి బాగా సాధన చేయాలి. చేయగా దాని ఫలితం వస్తుంది. ఒక్కసారి ఒక రోజు 2 రోజులు చేస్తే అట్లా రాదు. సో అదే ఇక్కడ కూడా మనం చూస్తాం. ఇప్పుడు అర్జునుడి యొక్క సంగతి కూడా అదే పరిస్థితి అవుతుంది ఇక్కడ. వేపదొచ్చే శరీరమే రోమ హర్షస్సు జాయితే గాంధీవ సంస్కృతి హస్తాత్మక పరిధి. ఎప్పుడు ఈ రోమాలు ఎప్పుడు లభిస్తాయి? సో ఇవన్నీ సంఘటనలు ఏదో బాగా భయంకరమైన జరిగినప్పుడు అవుతుంది. ఒక్కోసారి ఈ భగవంతునితో యొక్క ఇది జరిగిన కీర్తన కానీ మన భగవంతు చూసినప్పుడు కానీ కూడా అవుతుంది. ఈ 2 రకాలుగా అవుతుంది. వాడు ఇక్కడ చెప్పేది ఇది వేరే, ఈ రెండో రకం. ఎప్పుడైతే బంధువుల్ని సంబంధ బాంధవ్యాలు ఎప్పుడైతే వాళ్ళని చూడగానే వీళ్ళకి ఇవైంది ఇది ఆధ్యాత్మికంగా కాదు, ఇది భౌతికంగా. ఇది ఒక కారణం. ఇది మెయిన్ ఇప్పుడు అర్జునుడు చెప్పేది ఆ కారణం. ఆధ్యాత్మిక పరం కాదు. దేవుణ్ణి చూడగానే ఎట్లా అవుతుందో అది ఇక్కడ అది వర్తించదు ఇక్కడ. సో నా అనువాదం, నా దేహం కంపించున్నది, నాకు రోమాంచం అవుతున్నది, గాంధీవ ధనుస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మం మండిపోతున్నది. అందుకే ఈ జ్ఞానం వల్ల భగవంతుని చెప్పినటువంటి భగవద్గీతను విని చదివే వాళ్ళకి ఏమవుతుంది? రెండవది జ్ఞానం అండ్ వైరాగ్యం, డిటాచ్మెంట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఈ భౌతిక శరీరం నుంచి స్థూల సూక్ష్మ రెండింటి నుంచి కూడా డిటాచ్మెంట్ అయ్యి ఆధ్యాత్మిక భగవంతునితో ఆత్మతో ఎక్కువ మనకి అటాచ్మెంట్ అవుతుంది. అన్నింటినీ కూడా మనం భగవంతుని లెన్స్ నుంచి చూస్తాం, భగవంతునితో సంబంధంలో చూస్తాం. ఎవరినైనా కూడా అది ఏ వస్తువు, మన వస్తువు చూసినా కూడా వేరే వాళ్ళని చూసినా ఎవరిని చూసినా కూడా అన్ని భగవంతుని తరపు నుంచి చూస్తాం. మన భౌతిక దృష్టిలో చూడం. సో అది ఆ డిఫరెన్స్ అది అవుతుంది. ఈ భగవద్గీత చదవటం, భగవద్గీతను ఫాలో అయ్యే వాళ్ళకి అది మారిపోద్ది అంతకి. సో దానివల్ల మనసు న్యాచురల్ గా దీంట్లో ఉత్సాహం పెరిగి న్యాచురల్ గా ఈ భౌతికంగా ఉన్నటువంటి ఉత్సాహం తగ్గిపోతుంది. ఈ రోజు చేయగా ప్రాక్టీస్ వల్ల సాధన చేయగా న్యాచురల్ గా అవుతుంది. నా దేహం కంపల్సరీ అదే ఇక్కడ చెప్తున్నారు, నా చర్మం మండిపోతుంది. ఎందుకు కారణం? ఇదే భౌతిక శరీరం అనేటువంటి ఆసక్తి ఎక్కువ అవడం వల్ల. అందుకే నేను ఈ యుద్ధం నేను చేయలేను అనేది కారణం, ఫస్ట్ కారణం చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఆసక్తి, ఆ కంపాషన్. ఐ డోంట్ వాంట్ టు ఫైట్. ఇక్కడ 4 ఇంగ్లీష్ లో 4 రీజన్ చెప్పారు. కంపాషన్, ఎంజాయ్మెంట్, డిస్ట్రక్షన్ ఆఫ్ డైనామిటీ, సింపుల్ యాక్టివిటీ. ఇదే మన తెలుగులో కరుణ,
ఈ యొక్క భౌతిక సంబంధ బాంధవ్యాలు ఆసక్తి వల్ల నేను చేయలేదని చెప్తున్నాడు. రెండవ కారణం అది 28-30, 31-35 రెండవ కారణం చెప్తున్నాడు. నో ఎంజాయ్మెంట్, సుఖం లేదు. ఎవరు నేను యుద్ధం చేయాలంటే గెలిచి నేను రాజ్యం ఏలాలి. ఈ వీళ్ళందరూ నా స్నేహితులు, నా తల్లి తండ్రి వీళ్ళందరూ ఎవరు లేకపోతే నేను ఈ యుద్ధం గెలిచి ఏం చేయాలి? వాళ్ళందరూ లేకపోతే ఎవరితో పంచుకుంటాను నేను? వాళ్ళందరూ ఉంటే ఇవన్నీ ఉన్న ఉపయోగం. ఇప్పుడు ఇవన్నీ ఉండి నాకు ఉపయోగం ఉంది. సో సుఖం లేదు కాబట్టి నేను చేయను యుద్ధం అనేది చెప్తున్నాడు ఈ రెండో సెక్షన్ లో. 30 ఒక ఈ పెద్ద సెక్షన్ లో 28 నుంచి 46 శ్లోకాల్లో 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాలు మొదటి భాగంలో అది చెప్తున్నారు. రెండవ భాగంలో ఈ సుఖం లేదనేది గురించి చెప్తున్నారు. సుఖం కోల్పోతున్నాను, యుద్ధం చేస్తే కోల్పోతాను కాబట్టి నేను యుద్ధం చేయను, యుద్ధం ఆపేస్తాను, నేను ఫారెస్ట్కి వెళ్తానని చెప్తున్నాడు. వనవాసం అట్లా మళ్ళీ అక్కడికి వెళ్తాను అన్నట్టుగా చెప్తున్నాడు. బేసిక్ అనువాదం. నా దేహం అందుకు కంపించడం చదివాం. నెక్స్ట్ 30వ శ్లోకం కనపడుతుంది ఇక్కడ. 30వ శ్లోకం. నచ శక్నోమి అవస్థాతుం భ్రామాతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇక్కడ చెప్తున్నాం మళ్ళీ కేశవ డీమన్. కేశవ అంటే ఎవరైతే కేసీ డీమన్ ని సంహరించారో ఆయన పేరు కేశవ. భగవంతుడి పేర్లు ఇక్కడ అందుకే వాడుతున్నారు. ఒక్కొక్క దానికి ఒక అర్థం. ఇక్కడ అర్థం మెయిన్ గా అదో డీమన్ అయిపోయింది. ఇక్కడ సందేహం ఎక్కువ. సందేహం అనేది ఇది. సో డీమన్. సో అందుకని నువ్వు అక్కడ అప్పుడు డీమన్ కేసీ డీమన్ నువ్వు కిల్ చేసావు కాబట్టి, అప్పుడు సంహరించావు కాబట్టి, ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి ఈ యొక్క డీమన్ కూడా నువ్వు తీసేయాలి. ఈ సందేహాన్ని నాకు తొలగించాలి. నువ్వే చేయగలవు, వేరే వాళ్ళ వల్ల కాదు. అందుకే నువ్వే తొలగించాలి అనేది చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా ఇక్కడ. ఆ పరిస్థితులు లేడు ఇంకా. రెండో చాప్టర్కి వెళ్తే గానీ ఆ పరిస్థితి రాదు ఇప్పుడు. బట్ ఇప్పుడైతే అడుగుతున్నాడు, ఆల్రెడీ ఇండైరెక్ట్ గా వస్తుంది చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా. నచ శక్నోమి అవస్థాతం భ్రామతీవ చ మే మనః నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేసు. ఆల్రెడీ నేను ఇక్కడ రివర్స్ చూస్తున్నాను. నేను యుద్ధం చేయడానికి వచ్చా కానీ ఇక్కడ ఏదో నాకు ఆపోజిట్ జరుగుతుంది కాబట్టి నేను యుద్ధం చేయలేనని చెప్తున్నాడు. సో మనం ఏదో బిజినెస్ చేద్దాం అనుకో, మన బిజినెస్ బిగిన్ చేయకముందే అన్ని అపశకునాలు చూసాం అనుకో, ఆఫ్ చేస్తాం కదా, చేయటం వల్ల మన డబ్బులు పోతాయి. ఇంత డబ్బులు పెట్టి మనకి బిజినెస్ అవ్వదు, వేస్ట్ కదా. వేరే సబ్జెక్ట్ చేసుకుందాం, వేరే బిజినెస్ చేసుకుందాం అని అనుకున్నాను. అట్లా ఇక్కడ కూడా అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. బట్ వీళ్ళందరం చూడంగానే అనుకోండి యుద్ధం చేయడం ఉపయోగం లేదు, ఎందుకంటే అంత రివర్సల్ అయ్యేట్టుంది కాబట్టి యుద్ధం చేయడం వేస్ట్ అనేది అదే ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు ఆయన అర్జునుడు. అనువాదం. కేశవం రాక్షసుని సంహరించినది. రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏ మాత్రం నిలబడలేకపోతున్నాను, నన్ను నేను మర్చిపోతున్నాను, నా మనస్సు చెలించుతున్నది, కేవలం విపరీతంలో నేను గాంచుతున్నాను. సో ఈ రాక్షసులు అనేవాళ్ళు ఇక్కడ ఆయన కిల్ చేసేప్పటి మన హృదయంలో, మన అందరి హృదయంలో కూడా ఉంటాయి ఈ సందేహాలు అనేది రాక్షసులాగా. అందుకని అక్కడ వాడారు ఈ యొక్క పదాన్ని. భగవంతుని కేసుగా వాడటానికి యొక్క కారణం అదే. మనందరి హృదయాల్లో ఈ యొక్క రాక్షసులు ఉంటారు. వాటిలన్నింటి తొలగించాలి. అప్పుడు మనం మనకి ఆధ్యాత్మిక వల్ల ఈ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఈ భౌతిక దాని సంబంధాలు, భౌతిక వాటి మీద ఉత్సాహం తక్కువ ఉంటుంది. పని చేస్తాం బట్ ఆ దృష్టి ఉండదు. భగవంతునితో సంబంధంతో చూస్తాం. మన డబ్బు కానీ మనకున్నటువంటి ఏదైనా కూడా అన్నింటినీ కూడా భగవంతుని రూపంలో, భగవంతుడు ఆయన ఇచ్చాడు, ఆయన ఇవి, సో ఆయన ఎలా సద్వినియోగం చేయాలనే విధంగా చూస్తాం. తల్లి తండ్రి పిల్లలు ఇవన్నీ కూడా ఆయన ద్వారా చూస్తాం. ఆయన ఇచ్చాడు కాబట్టి మనం జాగ్రత్తగా వాళ్ళని మనం చదివించుకోవడం, మనం చేయాలని పని కూడా అది జాగ్రత్తగా చేస్తాం కాబట్టి, ఎందుకంటే ఆయన ఇచ్చారు కాబట్టి. ఇది భగవంతుని ద్వారా మనం పొందాం కాబట్టి మనం ఇది భగవంతునిదే, ఇవన్నీ కూడా భగవంతుడే కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలనేది మనం అనుకుంటాం. అన్ని ఆధ్యాత్మికంగా చూస్తాం, నేను భౌతికంగా చూడం. సో అది చెప్తున్నాను ఇక్కడ 31. ఇప్పుడు ఇది రెండవ సెక్షన్ అయింది. ఇది ముందు సెక్షన్ 28-30 కరుణ, భౌతిక ఆసక్తి, అందువల్ల నేను చేయను. ఇప్పుడు వీళ్ళందరినీ నేను చంపేసి నాకు సుఖం ఎట్లా ఉంటుంది? ఉండదు. ఎట్లా ఎంజాయ్ చేస్తా? నేను చేయలేను.
వాడు ఉంటే ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుండే. ఫ్రెండ్స్ లేకపోతే ఎవరితో వెళ్తాను నేను. సో ఉపయోగం లేదు కదా, యుద్ధం ఎందుకు యుద్ధం చేయాలి. సో ఈ కారణం వల్ల నేను చేయలేను అనేది చెప్తున్నాడు 31 నుంచి 35 దాకా ఈ శ్లోకాలు. నచ శ్రేయోమి అనుపశ్యామి. సో అదే నచ శ్రేయ. శ్రేయ అంటే ఉపయోగం ఏం లేదు అది చెప్తున్నాడు. నచ శ్రేయోమి అనుపశ్యామి హత్వా స్వజనమాహవే. అంతా మావాళ్ళే వీళ్ళు. సజ్జనమాహవే నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యాన్ని సుఖాని చ. సుఖం లేదు, వేస్ట్, నాకు ఇష్టం లేదు, నేను చేయను అని చెప్తున్నాడు. నచ శ్రేయోం అనుపశ్యామి హత్వా స్వజనమాహవే నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. అనువాదం. ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలగలదో నేను కాంచలేకున్నాను. తదనంతర విషయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. ముందు ఈ పరిస్థితి లేదు. ఫస్ట్ ఆయనకే చెప్పింది, కృష్ణుడే చెప్పలా. యుద్ధానికి సన్నద్ధం, ఆ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో పెట్టి చూస్తా ఎవరెవరు ఇక్కడ వచ్చారు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనకి ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళు చూడంగానే పరిస్థితి మారిపోయింది. మనకు కూడా అవుతుంది ఒక్కోసారి. సో అంతా బాగానే ఉంటది. మనం పని బిగిన్ చేయగానే మనకి అంత నెగిటివ్ అయిపోద్ది ఒక్కోసారి మన చేతిలో. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మల వల్ల కానీ మన భౌతిక ఆసక్తి వల్ల వీటి వల్ల మనకి ఇటువంటి సంఘటనలు మనకు కూడా ఉత్పన్నం అవుతాయి మన జీవితంలో. ఇప్పుడు భగవద్గీత ద్వారా మనకు తెలుస్తుంటుంది, ఓ మన జీవితంలో ఈ విధంగా అయింది, మనం కూడా ఇటువంటి మనం ఎదుర్కొన్నాం, వీటిని ఇప్పుడు ఎట్లా వీటి నుంచి బయటికి రావాలనేది భగవద్గీత ద్వారా మనం తెలుసుకొని మనం దాన్ని మార్పులు చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ టైం అయినప్పుడు మనం జాగ్రత్తగా కొంచెం ఉపయోగపడుతుంది అన్నమాట. సో అది భగవద్గీత చదవటం వల్ల, దాన్ని ఫాలో అవ్వటం వల్ల దాని ఉపయోగం అది. ఎటువంటి పరిస్థితి అయినా కూడా మనం ఎదుర్కోగలుగుతాం. ఇది కనుక ఫాలో అయ్యి మనం చదివితే, అర్థం చేసుకోగలిగితే అది దాని యొక్క ఫలితం అది. నెక్స్ట్ శ్లోకం, తర్వాత శ్లోకం 32 to 35 3 శ్లోకాలు ఒకే దాని. దీంట్లో కూడా భగవంతుడి పేర్లు వేరే వేరేగా వాడారు. దానికి ఒక కారణాలు ఉన్నాయి. ప్రతితో కూడా ఊరికే పదాలు వాడరు, దానికి కారణం, దానికి వెనుక ఒక అర్థం ఉంటుంది, కూడా అర్థం. కిమ్నో రాజ్యేన గోవింద, ఫస్ట్ వచ్చేసింది ఆల్రెడీ గోవింద. కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితే నవ ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. తా ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాంశ్చక్త్వా ధనాని చ. ఆచార్య పితరా పుత్రాస్తథైవ చ పితామహా మాతులా శ్వశురాం పౌత్రా శాలా సంబంధినస్తదా ఏతాన్న హంతుం ఇచ్చామి ఘ్నతోమి మధుసూదన. రెండో పదం ఇక్కడ గోవింద మధుసూదన. అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే నిహత్య దాత్తరాష్ట్రాన్న కా ప్రీతి జనార్దన. 3 పదాలు వాడారు ఇక్కడ. ఇక్కడేమో గోవింద. గోవింద ఏంటి? గోవింద యొక్క అర్థం ఎవరైతే, గోవింద మీన్స్ హూ గివ్స్ ప్లెజర్. ఎవరికైతే ఆనందం, ఎవరికైతే గోవింద టు గివ్ ప్లెజర్ టు కౌస్, గోపీస్, గోపాస్. భక్తులకి ఎవరైతే ఆనందాన్ని ఇస్తారు, ఆవులకి భక్తులు, గోపులు, గోప బాలికలు ఎవరికైతే ఆయన గోవింద. ఇక్కడ ఆయన చెబుతున్నాడు, నువ్వు నాకు ఆనందాన్ని ఇవ్వాల్సింది పోయి నా ఆనందాన్ని నువ్వు తీసేస్తున్నావు. నువ్వు సుఖాన్ని నాకు ఇవ్వాల్సింది పోయి నువ్వు గోవింద. నువ్వేంటి ఎట్లా చేస్తున్నాడు, నువ్వు నా చేత నువ్వు యుద్ధం చేయటాన్ని ఏం చేస్తున్నావు అనేది ఇండైరెక్ట్ ఇక్కడ ఆ పదం వాడింది అర్జునుడు ఇక్కడ. కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. భోగ అంటే ఎంజాయ్ చేయాల్సిన సుఖం, సుఖపడేవి అన్ని. ఇక్కడ నువ్వు యుద్ధం జనరల్ గా అందుకే ఎందుకు అందరిని గెలిచేసి ఆ డబ్బులు అన్ని రాజ్యాలు వేలి బాగా సుఖపడాలనే ఉద్దేశం ఉంటుంది. సో మరి ఇక్కడేమో ఆ పరిస్థితి లేదు, ఇక్కడ రివర్స్ ఉంది. నువ్వు ఎందుకు యుద్ధం చేయమంటున్నావు మరి? నువ్వు గోవింద అయితే మరి నువ్వు నాకు ఆనందం ఇవ్వాల్సింది పోయి ఇట్లా ఎందుకు అడుగుతున్నావు మరి అనేది ఆయన అడుగుతున్నాడు ఇండైరెక్ట్ ఇక్కడ. ఏషామర్థే కాంక్షితం రాజ్యం భోగ సుఖానిచ. అంతా ఇమే స్మరిస్తున్నా. తర్వాత రెండోది వచ్చి గోవింద అయిపోయింది. నెక్స్ట్ మధుసూదన. ఏతాన్ని హంతం ఇచ్చామి ఘ్నతో మధుసూదన. మధు కైటబ డీమన్ నువ్వు కిల్ చేసావు, సంహరించావు రాక్షసును. నువ్వు ఇక్కడ నువ్వేంటి ఇక్కడేమో అంతా మా వాళ్లే, అక్కడ నువ్వు రాక్షసుని కిల్ చేసావు. నువ్వేమన్నా నీ తండ్రిని, నీ తల్లిని, గురువుని కిల్ చేసావు, నువ్వేమన్నా సంహరించావు? చేయలేదు. మరి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇక్కడ?
ఇక్కడ ఈ శ్లోకం రెండో అధ్యాయంలో మొదటి 4వ 5వ శ్లోకంలో కూడా ఇట్లాంటిదే. అక్కడ కూడా రిపీట్ చేస్తారు సిమిలర్ శ్లోకం. ఇక్కడ అదే అడుగుతున్నాడు. అందుకే మాతుల సుసుర పుత్ర శాల్య సంబంధిత ఏతాను అంచం ముందు దాని ముందు చూడండి. ఆచార్య పితర ఆచార్య. నువ్వు ఆచార్య సాందీపుని ముందు నువ్వు కూడా నేర్చుకున్నావు. ఆయన నువ్వేమైనా చంపేసావా? లేదు. మరి ఇక్కడేం మరి భీష్మ ద్రోణ వీళ్ళందరూ నాకు ఆచార్యులు లేదు. మరి వాళ్ళని నన్ను ఎందుకు చంపమంటున్నావు నువ్వు? సో మధుసూదన ఇదంతా నాకు రివర్స్ లో ఉంది కదా, ఇదంతా విపరీతంగా కనపడుతుంది ఇక్కడ. కాబట్టి నేను యుద్ధం చేయలేను. ఇక్కడ ఏమి సుఖం లేదు, ఆనందం లేదు ఇక్కడ. కాబట్టి నేను యుద్ధం చేయలేను. ఇవన్నీ వరుసగా చెప్తున్నాడు ఆయన. అపి త్రైలోక్య రాజ్యతో కిం ను మహీ కృతే నిహత్య దార్తరాష్ట్రాన్ని కా ప్రీతి జనార్దన. జనార్దన అనేది రెండు అర్థాలు ఉన్నాయి. జనార్దన అంటే జన అర్ధన ఆర్దన. మూడో అధ్యాయంలో కూడా ఇంత ఐ థింక్ నిన్న మొన్న క్లాసులో మాట్లాడుతున్నాం. జన అర్ధన అండ్ ఆర్దన. అండ్ జనార్దన ఎవరు? భావగ్రాహి జనార్దన అని చెప్తున్నారు. ఎవరైతే అందరిని మెయింటైన్ చేస్తున్నారో ఆయన జనార్దన. మెయింటైన్ చేసి వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళని చక్కగా చూసుకునే ఆయన పేరు జనార్దన. తర్వాత వాళ్ళ యొక్క ఉద్వేగం, బాధలు ఇవన్నిటిని తొలగించే ఆయన కూడా ఆర్దన. అర్ధన ఆర్దన. వాళ్ళని మెయింటైన్ చేయటం, వాళ్ళ యొక్క బాధలు ఇవన్నీ కూడా తొలగించడం, ఇది జనార్దన. మరి ఇక్కడేంటి, నువ్వు తీసేయాల్సింది పోయి నాకు ఇవన్నీ బాధలు ఇవన్నీ కూడా నాకు ఇక్కడ ఇస్తున్నావు. ఇప్పుడు వీళ్ళందరూ నేను చంపేస్తే నాకు ఇంకా ఎక్కువ అవుతుంది బాధ. ఆల్రెడీ నేను చూడంగానే ఇంక ఎక్కువైంది. ఇప్పుడు వీళ్ళందరితో నేను ఎట్లా ఫైట్ చేస్తాను? వీళ్ళందరూ నా గురువులు, నా తల్లి తండ్రి, తల్లి కాదు తండ్రి కొడుకులు, అందరు ఇన్ని రకాల సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వాళ్ళతో నేను ఎట్లా యుద్ధం చేస్తాను? నేను అసలు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, బట్ అయినా కూడా నా స్నేహితులు వీళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు. అయినా కూడా వాళ్ళు తప్పు చేసినా కూడా నేను వాళ్ళతో నేను యుద్ధం అంటే చేయగలను. కాబట్టి నేను చేయను. ఆనందం లేదు దీంట్లో. ఇటువంటి యుద్ధంలో ఆనందం లేదు. కాబట్టి నేను చేయలేను అనేది ఇండైరెక్ట్ గా ఇక్కడ ఇవన్నీ దేవుడికే ఆయన వ్యంగ్యంగా ఆయన చెప్తున్నాడు. సో ఈ యొక్క శ్లోకాల్లో అది అందుకే రెండో సెక్షన్ టైటిల్ వచ్చి నేను యుద్ధం చేయలేను. కారణం మొదటి కారణం చెప్పాడు ముందులో. ఇది భౌతిక శరీర ఆసక్తి వల్ల ఆ కరుణ, వాళ్ళ మీద దయ కరుణ వల్ల నేను యుద్ధం చేయను. ఇక్కడ ఇప్పుడు చెప్తున్నారు ఆనందం లేదు, సుఖం లేదు, కాబట్టి నేను యుద్ధం చేయలేను. ఈ 3-4 వర్షం 35 వరకు. ఈ 35తో నెక్స్ట్ తర్వాత మూడో సెక్షన్ వస్తుంది. పాప కర్మలు నేను చేయను. మన సొంత అన్నదమ్ములు, సొంత తండ్రులు, సొంత కొడుకుల్ని చంపితే ఏమవుతుంది? పాపకరం. కాబట్టి నేను చేయను. వాళ్ళు చేస్తే చేయొచ్చు, బట్ నాకు తెలిసి నేను చేయలేను ఈ పని. ఇది నాకు చాలా పెద్ద పాపం చుట్టుకుంటారు, కాబట్టి నేను చేయను అనేది మూడో సెక్షన్ చెప్తున్నారు. అది ఓ గోవింద, మేము ఎవరి కొరకు రాజ్యము సుఖము చివరకు జీవనము కూడా కోరుతున్నామో వారందరూ యుద్ధరంగం. అంతే కదా, ఇప్పుడు రోజు స్నేహితులు కొడుకులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ రోజువారీ కలిసేవాళ్ళు. మరి వాళ్ళనే ఇప్పుడు మరి అసలు ఎందుకు వాళ్ళనే చంపితే ఇంక మనకు ఉపయోగం ఉంది అనేది చెప్తున్నారు ఇక్కడ. వారందరూ ఈ యుద్ధరంగంలో సన్నద్ధులై నిలిచి ఉండగా ఆ రాజ్యాతుల వలన మాకేం ప్రయోజనం? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పొత్తులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులందరూ తన ప్రాణములు మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను గోచరించను. చంప గోరిను ఆయన రెడీ అవ్వట్లేదు. ఆల్రెడీ అయినా కూడా నేను యుద్ధం చేయను ఆయన చెప్తున్నాడు. వాళ్ళు ఏదైనా కానీ ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి మన క్లాసులో కూడా చెప్తాను. భక్తుడి నుంచి ఒక వైపు మామూలు మనుషులు ఏ విధంగా ఆలోచించారు. ఇప్పుడు ఇది ఒక రకంగా చూస్తే మామూలు మనుషులు ఆలోచించిన రకం ఉంది. రెండో రకం చూస్తే భక్తుడికి కూడా అదే అవుతుంది. భక్తుడు ఎప్పుడైనా కూడా ఈ విధంగా ఆలోచిస్తాడు. దుఃఖి అంటే వేరే వాళ్ళకి బాగాలేదు, వేరే వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారు అంటే ఈయనకి కూడా బాధపడతాడు. ఎందుకంటే వేరే వాళ్ళని చూసి ఈయన ముందు వాళ్ళని ఎట్లా మనం ఆ బాధను మనం ఎట్లా తొలగించగలం, ఏ విధంగా మనం మద్దతు వచ్చి వాళ్ళని ఆ యొక్క దాని నుంచి తొలగించగలం, బయటికి ఎలా హెల్ప్ చేయగలం అనేది ఎప్పుడు ఆలోచిస్తాం. అందుకే వైష్ణవ ఇప్పుడు వాంఛాకల్పతరుడు ఇది రోజు చదువుతాం. ఎందుకంటే వైష్ణవుల వల్లే భగవంతుని భక్తుల వల్లనే మనకి
మనం ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ నుంచి బయటికి రాగలం. ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళాలని కూడా వాళ్ళ ద్వారానే. డైరెక్ట్‌గా భగవంతుడు ఎప్పుడు డైరెక్ట్‌గా హెల్ప్ చేయడు. డైరెక్ట్‌గా మనకేం చెప్పడు. ఇయన్నీ కూడా భక్తుల ద్వారానే అవుతది. అర్జునుడు అంటే అర్జునుడి ఫ్రెండ్ ఆయన. క్లోజ్ కాన్ఫిడెన్షియల్ డివోటీ. ఎటర్నల్ అసోసియేట్ కాబట్టి ఆయనకి సరిపోయింది. సో, మన విషయంలో అయ్యావు. 99.9% భగవంతునికి భక్తుల ద్వారానే కృష్ణుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన ద్వారా. అయితే గురువు గురువు యొక్క శిష్యులు ఇవన్నీ కూడా దాని అట్లానే అవుతుంది అనమాట. మనకు డైరెక్ట్‌గా ఇప్పుడు ప్రెసిడెంట్ కలవాలంటే ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు ఎవరో వాళ్ళు తెలిస్తేనే మన ప్రెసిడెంట్‌కి వెళ్లి కలవగలం. ఇక్కడ కూడా అంతే. భగవంతుని కలవాలంటే భగవంతుని యొక్క భక్తుల ద్వారానే అవుతుంది. డైరెక్ట్‌గా అయ్యే క్వెషన్ ఎప్పుడో రేర్. అది అర్జునుడు. వాళ్ళ స్పెషల్ కేటగిరీ. మన స్పెషల్ కేటగిరీ కాదు. మన మామూలు కేటగిరీ. కాబట్టి అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓ జనార్దన, కేవలం ఈ భూలోక రాజ్యం అటు నుంచి ముల్లోక రాజ్యాధిపత్య మనకు ఉన్నాయి అయినను నేను వారితో యుద్ధం చేయడం సిద్ధంగా ఉన్నాను. ఇదే రెండవ అధ్యాయంలో 5వ 6వ శ్లోకంలో కూడా ఇదే చెప్తాడు. అక్కడితో అయిపోద్ది ఇంకా. రెండోసారి చెప్పేసి ఇంకా నేను చెప్పాల్సినవి చెప్పేసా. ఇంక నా వల్ల కాదు. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకైతే ఏం తెలియట్లే. ఇంక నువ్వే నాకు దిక్కు. కాబట్టి నేను నీకు సరెండర్ అవుతున్నాను. నువ్వు చెప్పు. ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వు చెప్పు అసలు. నా పరిస్థితి ఏమవుతుందో నాకైతే ఏం తెలియట్లే. అసలు అంత అయోమయం. ఇప్పుడు ఇది కూడా అదే సెక్షన్. ఈ సెక్షన్ కి టైటిల్ అది కూడా చెప్పారు. ఈ అర్జునుడి సందేహాలు. రెండవ టైటిల్ వచ్చి అర్జునుడు మాయలో పడటం. ఇంకో టైటిల్ అర్జునుడు అయోమయం అయినటువంటి సంభాషణ. బెవిల్డర్మెంట్, అర్జునాస్ బెవిల్డర్మెంట్ ఆఫ్ స్పీచ్. ప్రత్యేక మరి ఇప్పుడు దాకా ఏం మాట్లాడావు 21వ శ్లోకంలో 21 శ్లోకం ఇప్పుడు వాళ్ళందరినీ చూడగానే ఆయన మాట తీరు మొత్తం అంతా మారిపోయింది. అంటే ఇది అందుకే అర్జునుడు మాయలో కంటే భౌతిక శరీరంతో ఆసక్తి అయిపోయినట్టుగా చూపిస్తున్నాడు ఇక్కడ. మరి భగవద్గీత చెప్పాలి కదా, నాలెడ్జ్ ఇవన్నీ మన ఆయనకి చెప్పాలి, మొత్తం మిగతా వాళ్ళలో చెప్పాలి. అర్జునుడు ఆ కేసులో ఆయన పొజిషన్ ఇట్లా పెట్టారు, అంతేగాని అసలు యాక్చువల్గా అర్జునుడికి ఆ పరిస్థితి లేదు. అర్జునుడు భక్తుడు, ఆయనకి ఈ పరిస్థితి రాదు. కాదు ఆయన ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు ఎట్లా అయిందో ఆ పరిస్థితి ఇది కూడా అర్జునుడు కూడా కావాలనే. సో ఆయన ఈ పాత్ర పోషించాడు. సో ఆయన ద్వారా ప్రపంచం మొత్తానికి ఈ యొక్క ఆ, భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ చెప్తున్నాను బేసిక్ అది. ఓ జనార్దన, కేవలం ఈ ముల్లోక రాజ్యాధిపత్య మనకు అయినను నేను వారితో యుద్ధం చేయడం సిద్ధంగా ఉన్నాను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం వల్ల మేము ఎట్టి ఆనందం పొందడం ఇది కారణం. ఇక్కడే వచ్చింది కారణం. ఇది రెండవ కారణం. ఇంకేనా ఇంకా తర్వాత శ్లోకం చదువుతాం. ఇది మూడో కారణం వచ్చి పాప కర్మలో అవుతుంది ఇది. సో ఈ యుద్ధం చేయటం మనం స్వజనుల్లో చేయటం వల్ల ఇది పాప కర్మం కాదు, నేను చేయను. ఇది మూడో కారణం. 36 నుంచి ఐ థింక్ 39 వరకేమో. తర్వాత నాలుగో కారణం 36. దాంతోనే బిగిన్ అయింది అసలు శ్లోకమే. బిగినే దాంతోనే. పాపమేవాశ్రయో తస్మాన్ అత్వైత అతతాయన. అతతాయన అంటే ఇంగ్లీష్ లో అగ్రెసర్స్ అంటారు. ఎందుకంటే దుర్యోధన ఎన్ని పనులు చేశాడు, ఎన్నో పనులు చేశాడు, అన్ని ఏదో పనులే. ఏ విధంగా చంపాలి అవన్నీ కూడా ట్రై చేశాడు. పాయిజన్ అవటమే కానీ, విషం అవటమే కానీ, రకరకాలుగా ఆరు అగ్రెసర్లు. దాని కారణాలని తాత్పర్యంలో ఉంటుంది మీరు భాష్యంలో ప్రభుపద రాస్తున్నారు. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు ఎంత చెడ్డ పనులు చేసినా కూడా వాళ్ళు స్టిల్ నా వాళ్ళే. వాళ్ళని నేను ఎట్లా చంపగలను అంటే, ఇది భక్తుడైతేనే ఈ విధంగా ఆలోచించగలడు. ఇంకోటైతే ఏం ఆలోచించడు. ఎందుకంటే వాడంత ఏదో పనులు చేసినప్పుడు మనం కాడిని ఎందుకు ఊరుకుంటాం అని అనుకుంటారు దానిలో. బట్ ఇక్కడ అందుకే అర్జునుడు రెండు విధాలుగా మనం ఈ శ్లోకాల్లో చూడడం. ఒకటి మామూలు మనుషులు ఏ విధంగా చేస్తారనేది తెలుస్తుంది. రెండోది భక్తుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, ఎదుటి వారిని ఏ విధంగా కాపాడాలి, ఎదుటి వారిని వాళ్ళు తప్పు చేసినా కూడా స్టిల్ ఈయన చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది కూడా మనకి కూడా మనం గ్రహించాలన్నమాట ఈ శ్లోకాల ద్వారా. అర్జునుడు అటువంటి హృదయం ఎంతటువంటి అంటారు అమల, మీన్స్ ఏమి డర్టీనెస్ ఏమి లేదు. సో మంచి మనసు ఉన్నటువంటి భక్తుడు అర్జునుడు. పాపమే ఆశ్రయో తస్మాన్ హత్వయిత అతతాయన తస్మాన్న అర్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్.
స్వజనం మీ కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. ఇక్కడ చెబుతున్నాం మళ్ళీ మాధవ వాడాడు. మాధవుడు అంటే ఆయనకున్న అప్లైన్స్ ఎవరు? లక్ష్మీదేవి, మాధవ, రాధా, మాధవ్, అంతా ఆయనకంతా శ్యామ మాధవ్. ఇక్కడ సేమ్ కృష్ణ, శ్రీమతి రాధారాణి, రాధారాణి కృష్ణ, లక్ష్మీనారాయణ, సీతారాం, వాళ్ళందరూ కూడా అప్లైన్స్. సో ఉంది. సో అటువంటి వారి నువ్వు శ్యామ్ మాధవ్, రాధా మాధవ్ అయినప్పుడు మరి నా దగ్గర ఉన్నటువంటి ఈ ఆపులెన్స్ అంతా తీసేస్తున్నావుగా మరి. యుద్ధం పోతే ఇప్పుడు వీళ్ళందరూ నా ఆపులెన్సే కదా, స్నేహితులు వీళ్ళందరూ. మరి వీళ్ళందరినీ చంపేసి ఇంకా ఆపులెన్స్ ఏముంది ఇంకా? సో మరి నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు? నువ్వు ఆపులెన్స్ ఇవ్వాల్సింది పోయి నువ్వు నా దగ్గర ఉన్న ఆపులెన్స్ అని తీసేస్తున్నావు మరి. సో కాబట్టి నేను యుద్ధం చేయలేను అనేది ఇండైరెక్ట్ గా ఈ పదాలు, దేవుడిని ఆ పదంతో వాడి ఇటువంటి శ్యామ మాధవ్ అని చెప్పి ఇండైరెక్ట్ చెప్తున్నాడు, నేను యుద్ధం చేయలేను, నువ్వు నాకు ఆప్లైన్స్ ఇచ్చే ఏర్పాటు చేయాలి కానీ నువ్వేమో రివర్స్ చేస్తున్నావు ఇక్కడ అనేది చెప్తున్నాడు. అనువాదం: ఇటు దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించదు. ఇటు దుర్మార్గులు చంపితే పాపం రాదు. బట్ ఏం చెప్తున్నాడు? ఇవన్నీ కూడా ప్రూఫా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సోకాల్డ్ మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ. ధర్మశాస్త్రాలు చాలా ఉంటాయి, బట్ ఆ ధర్మశాస్త్రాలు కింద లెవెల్, ఫస్ట్ లెవెల్. భగవద్గీత, శ్రీమద్ భాగవతం చాలా హై లెవెల్, దాని లెవెల్ వేరే. ధర్మశాస్త్రం ఒక లెవెలే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మధ్యలో ఉన్నాడో దాని ఒక ఎన్ని రోజులు మనం ఆనెస్ట్ గా బిహేవ్ చేస్తాం? సో బిహేవ్ చేయలేం. ఎందుకంటే తొందరగా మనం ఏ గాలి వస్తే ఆ గాలి పడతాం, ఆ టైప్ లో అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే భగవంతుడు సెంటర్ లో ఉంటేనే మన జీవితంలో దాన్ని మనం భగవంతుని చెప్పినవి మనం ఫాలో మనం చేయగలం, నిజాయితీగా ఇవన్నీ చేయగలం. లేకపోతే చేయలేం. ఒక రోజు చేస్తాం, రెండో రోజు చేయలేం. అటువంటిది. ఎందుకంటే ఈ భౌతిక శరీరం ఉన్నటువంటి దీని యొక్క ఇదే అట్లా లక్షణాలు అట్లాంటి. ఈ భౌతిక ప్రపంచం అట్లా ఉంటుంది. భౌతిక శరీరం వీటితో ఎప్పుడైతే మనకు ఆసక్తి ఎక్కువ ఉందో దాని లక్షణాలు ఆటోమేటిక్ మనకు దాని లోపాల్లోకి వెళ్ళిపోతాం. లోపాల వల్ల మనకు ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఆధ్యాత్మిక దానిలో మనం ఫాలో అవుతాం, ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్ పోతాయి. డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ అదే చెప్తాను. అందుకే ఇక్కడ దుర్మార్గులను కూడా నేను చంపను, అది కూడా స్టిల్ పాపమే అని చెప్తున్నాడు. ఎట్లయితే యుధిష్ఠుడు ఇవన్నీ ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కూడా ఇదే చెప్తున్నాడు, నేను అసలు ఎంతో పాపం చేసి ఇంతమందిని చంపాను, నేను రాజ్యం కోసం నేను కుర్చీలు సింహాసనంలో కూర్చోవడం వీళ్ళందరూ నేను చంపాలి, అసలు అవసరమా? ఎందుకు చేశాను ఇట్లాంటి చెత్త పని అనేది ఆయన. నేను కూర్చొని అసలు నాకు వద్దు అని చెప్పేసి అటువంటి పరిస్థితి వచ్చింది. ఈవెన్ అయిపోయిన తర్వాత కూడా, ముందే కాదు. అంటే ఎంత అటువంటి మహానుభావులు వాళ్ళు, పాండవులు మామూలు వ్యక్తులు కాదు. అందుకే ఆయన భగవంతుడు ఆయన దగ్గరుండి యుద్ధం చేశాడు. తర్వాత కూడా నెల 2 నెలలు పాండవులతో గడిపాడంటే దాని అర్థం అదే. అంతటువంటి భక్తులు వాళ్ళు. వాళ్ళ యొక్క మనసు అంతటువంటి ప్రశాంతమైన మనసు. సో ఇది ఆ శ్లోకం చెప్తున్నారు 3వ క్యాంటోలో శ్రీమద్ భాగవతంలో సాంఖ్య యోగ స్టేటస్ కంట్రోలో కపిల దేవుడు దేవహూతికి చెప్తున్నారు. దాంట్లో ఉంది, తితిక్ష కరుణుక సుహృదో సర్వదే అజాత శత్రు శాంతో సాధవో సాధుభూషణ. సాధువు లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది, ఈ పాండవుల లక్షణాలు కూడా తితిక్ష, చాలా టాలరెంట్. ఏది అది అవతలాడు ఎంత ఏదో పని చేసినా కూడా చాలా ప్రశాంతంగా, ఏమి ఇది అవ్వకుండా ఎఫెక్ట్ అవ్వదు. తితిక్ష కరుణ, చాలా దయ ఎక్కువ. అవతలాడు ఎటువంటి పని చేయని అయినా కూడా స్టిల్ తితిక్ష కరుణిక సూర్య సర్వదేహిన, అంటే అందరు ఎవరైనా కూడా ఎక్కడి నుంచి ఏ టైపు నుంచి అయినా, ఏ కంట్రీ నుంచి ఏ దేశం నుంచి అయినా, ఏ వాక్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఎటువంటి పనులు చేసినా కూడా ఎన్ని సంబంధం లేదు, అయినా కూడా ఆయన దయ అందరు ఎట్లా ఉంటున్నారు. పండుగలు కూడా అట్లా చేసేవారు చిన్నప్పటి నుంచి. ఎవరికైనా కూడా దానం ఇవ్వడం కానీ అన్ని అరణ్యంలో ఎక్కడన్నా ఉన్నాయి. వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళు పాటించారు ముందు నుంచి. సో భీష్ముడే చెప్తున్నాడు, భీష్ముడు మహాజన్ ఆయనే చెప్తున్నాడు, పాండవులు మీరు అంత చేశారు కాబట్టి మీకు ఎప్పుడు ఇంతటువంటి సంఘటనలో కూడా ఇంతటువంటి ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు వెనకుండి కాపాడాడు. ఎందుకంటే విప్ర ధర్మ అచ్యుతాశ్రయ, ఈ మూడిటి వల్ల ఎప్పుడు ధర్మం పాటించారు, ఎప్పుడు బ్రాహ్మణులు వైష్ణవులు మీరు వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు సర్వ్ చేశారు, ప్లస్ భగవంతుడిని సర్వ్ చేశారు. కాబట్టి ఈ మూడిటి వల్ల మీరు ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా మీరు కష్టం నుంచి బయటికి రాగలిగారు, తట్టుకోగలిగారు. ఆ శక్తి అన్ని సామర్థ్యాలు ఆయన ఇచ్చేశాడు. సో ఇది ఎవరు చేసినా కూడా ఆ మూడు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి కూడా అదే
ఆ విధంగా వాళ్ళు తట్టుకోగలరు. వాళ్ళ శక్తి, సామర్థ్యం కొద్ది రోజుల్లో వాళ్ళు ఆ పరిస్థితి నుంచి కూడా బయటకు వస్తారు. అదేవిధంగా అయింది. పాండవులు 13 ఏళ్ళు కష్టపడ్డారు. బట్ అది అయిన తర్వాత రాజ్యం గెలిచారు. మొత్తం అనుభవించారు. దెన్ వెళ్ళిపోయారు. వాళ్ళ టైం అయిపోయింది. వెంట్ బ్యాక్ టు స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోయారు. సో అది మనకు కూడా అదే పరిస్థితి. మనం ఎప్పుడైతే వాళ్ళ అనుసరిస్తామో వీళ్ళని, పాండవుల్ని, ఈ యొక్క గొప్ప భక్తులు, మహాజనులు, మనకు కూడా అదే మనకే వస్తుంది. మనకు కూడా అదే ఫలితం దక్కుతుంది. భగవంతుడు అదే చెప్తున్నాడు. ఈ మహాజనుల వర్ణన ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం మహాజనస్య ఈయన గతస్స పాంత. వాళ్ళు ఏ పద్ధతి అయితే ఫాలో అయ్యారో మనం కూడా అదే ఫాలో అయితే అంతే. మనం కూడా మనం కూడా అదే ఈ ఆధ్యాత్మిక దాంట్లో విజయవంతం గ్యారంటీ. వితౌట్ డౌట్ 100% మనకి గ్యారంటీ చెప్తున్నారు భగవంతుడు. సో ఇక్కడ పాపం వల్ల నేను చేయలేను, ఈ యుద్ధం అనేది నేను చేయలేను, ఎందుకంటే ఇదంతా పాపం చుట్టుకుంటున్నాడు కాబట్టి నేను సొంత మనుషులనే నేను చేయలేను ఈ పని అని చెప్తున్నాడు. ఇక్కడ ఇట్టి దుర్మార్గులను చంపినచో వాళ్ళు ఎంత ఏదో పని చేసినా కూడా, ఎందుకంటే భక్తులు అందుకని ఆ విధంగా ఆలోచిస్తారు. మాకు పాపమే సంక్రమించదు. అందుచే ధృతరాష్ట్రుల పుత్రులను మా మిత్రులను సంహరించడం మాకు ఉచితం కాదు. లక్ష్మీపతివేను ఓ శ్రీకృష్ణ, అది సామమాలు అంటే లక్ష్మీపతి. నువ్వు లక్ష్మీపతి అయితే మరి నువ్వేంటి ఈ విధంగా నా చేతి ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటున్నాడు. స్వజనమును చంపుట వల్ల మా కలు లాభం ఏమి? మరి ఆయన లక్ష్మీపతి అంటే డబ్బులు రావాలి, లాభం. మరి ఇక్కడేం లాభం లేదు, మరి అంత నష్టమే. మరి ఇదేంటి ఇట్లా చేస్తున్నాం? ఆ కార్యము చే మేము ఎట్లు సుఖం పొందగలం అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. తర్వాత శ్లోకం మేబీ 1-2 శ్లోకాలు తీసుకున్నాం. ఐ థింక్ ఈ 2 శ్లోకాలు టాప్ చేద్దాం. 37-38. యుద్ధేప్యతో నా పశ్యంతి లోభో భరచేతస. వాళ్ళకి గ్రీడు ఇవన్నీ ఉండొచ్చు. యుద్ధాన్ని చేసి మనం రాజ్యాన్ని వెళ్ళాలి అవన్నీ వాళ్ళకు ఉండొచ్చు. బట్ నాకేమి లేవు. నాకు అసలు అట్లాంటి వీళ్ళందరినీ చంపి నేను రాజ్యంలో సింహాసనం కూర్చుందాం అనే ఉద్దేశం అయితే నాకైతే లేదు. నేను చేయలేను. ఇది చాలా పెద్ద పాపం అనేది చెప్తున్నాడు ఈ శ్లోకంలో కూడా. కులక్షయ ఇంకోటి చెప్తాడు. దాని కింద 2వ సబ్ కేటగిరీ. అదే కాదు, చంపుతాం బానే ఉంది. దాని తర్వాత ఏమవుతుంది? వర్ణ సంకర అవుతుంది. పిల్లలు వీళ్ళందరూ, ఎందుకంటే మరి హస్బెండ్ చనిపోయి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళతో ఇది చేస్తే మరి వాళ్ళకి పుట్టే పిల్లలు ఇవన్నీ వర్ణది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మరి ఇవన్నీ కూడా పాపం చేయటం వల్ల ఈ కారణాల వల్ల ఇవన్నీ. కాబట్టి నేను చేయను. అది ఇక్కడ అది కులక్షయ. సో ఈ కుల ధర్మాన్ని, ఈ అన్ని ధర్మాలన్నీ పోతాయి. ఎందుకంటే మరి వాళ్ళు చనిపోతే ఏమవుతుంది? అదే అవుతుంది కదా మరి. పాటించే వాళ్ళు ఉంటే, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు చేయగలరు. లేకపోతే వాళ్ళు ఏ పనులైనా చేయొచ్చు అప్పుడు. ధర్మం ఎందుకంటే వాళ్ళ పరిస్థితే బాగోపోతుంది. ఆ జీవితం రోజు మెయింటెనెన్సే లేకపోతే దేవుడి గురించి ఏం ఆలోచిస్తారు, ధర్మం గురించి ఏం ఆలోచిస్తారు? ఆలోచించలే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది చేయడం తప్పు. ఇదంతా పాపం. అది ఇంకో కేటగిరీ అన్నమాట. మేము 37-38 పాపమే. పాపంలో ఒక కేటగిరీ కింద చెప్తున్నాడు. విద్య నపశ్యంతి లోభో ఉపత చేతస కులక్షయ కృతం దోషం మిత్ర ద్రోహే చ పాతకం. పాతకం అంటే ఇంకా చాలా లోపల, ఇంకా డీప్ గా చెప్తున్నారు. పాపమే బట్ ఎక్కువ పర్సెంట్. కథం నా జ్ఞేయం అస్మాభి పాపాదస్మాన్ నివర్తితం కులక్షయ కృతం దోషం ప్రపశ్చ జనార్దన. ప్రపశ్చద్భిర్ జనార్దన మళ్ళీ జనార్దన అంటే జనార్దన్ నువ్వు ఏమో డిస్టర్స్ ఇస్తున్నావు ఇక్కడ. జనార్దన్ అందుకని మళ్ళీ జనార్దన్ వాడు. ఇదంతా చాలా బాధ కలిగే విషయం. నేను చేయలేను ఈ పని. నువ్వేమో మరి ఏంటో మరి బాధ తీసేయాల్సింది పోయి నాకేమో బాధ ఎక్కువ ఇస్తున్నాం అనేది చెప్తున్నాడు ఇక్కడ వాడుతున్నాం. ఓ జనార్దన, లోపం చే ఆవరింపబడిన హృదయములు కల వీరందరూ కుల సంహారం నందు గాని బంధువులతో కలవనందు గాని దోషము గాంచకున్నను వంచనాశనందు దోషము గాంచగలిగిన మెందులకు ఇట్టి పాప కార్యమునందు నియుక్తులము కావాలను. నువ్వేంటి సో ఈ పాపం నేను చేయలేను. వాళ్ళు పాపం చేయడానికి రెడీగా ఉన్నా మేమైతే చేయలేము, కాబట్టి నేను యుద్ధం చేయలేను అనేది చెప్తున్నారు. సో ఇది మూడో భాగం. 4వ మెయిన్ అధ్యాయంలో అర్జునుడి సందేహాలు, అర్జునుడు మాయలో పడటం, అర్జునుడి బిల్డర్మెంట్ ఆఫ్ స్పీచ్ అంటే ఏం చెప్పి అయోమయంగా సంభాషణ చేయటం. సో ఆ దాంట్లో ఇప్పుడు మూడు చెప్పాం మనం.
దయ, కరుణ, భౌతిక ఆసక్తి వల్ల యుద్ధం చేయనని చెప్పాడు. మనం కూడా చాలా చాలా సార్లు అవుతుంది. దీని యొక్క అదే మన అర్జునుడు కాదు, మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. రెండో కారణం వచ్చి ఆనందం, సుఖం లేదు. అది రెండో కారణం. మూడో కారణం వచ్చి పాపకరం. ఫస్ట్ కారణం తీసుకుంటే మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఏదైతే బాగా కష్టం వచ్చింది, రేపటి నుంచి నేను ఈ పని చేయలేను, నేను వదిలేస్తా. ఒక్కోసారి మన భార్య, భర్త, పిల్లల్ని వదిలేసి నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అనిపిస్తుంది ఒక్కోసారి. మనం చూస్తుంటాం మన ప్రపంచంలో. ఆ, ఇటువంటి ఎస్పెషల్లీ ఈ సంఘటనలు ఎట్లయితే ఎప్పుడైనా అయితే మనకు కూడా ఒక్కోసారి ఈ మనసులో ఇట్లాంటివి వస్తుంటాయి ఆలోచనలు. సో ఇక్కడ కూడా అదే అర్జునుడికి కూడా అవుతుందంటే ఇది కూడా మన భగవద్గీత మనకు చెప్తుంది. ఇటువంటివి వచ్చినప్పుడు నువ్వు ఆధ్యాత్మిక ఉన్నటువంటి భక్తులతో వాళ్ళతో సంప్రదించి మనం మన ఆలోచన ధోరణి, ఆలోచన శైలి మార్చుకోవాలి. ఎందుకంటే ఇది అశాశ్వతమే. అశాశ్వతం కాబట్టే మనకి ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రపంచం ఎస్పెషల్లీ కలియుగంలో ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఈ భౌతిక శరీరం ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఈ గ్యారంటీ జన్మ, మృత్యు, జరావ్యాధి, దుఃఖ, దోషాలు, దుఃఖం ఈ రావటం, ఈ సంఘటనలు జరగడం అనేది మామూలు. ఇది ఈ ప్రపంచంలో ఇది గ్యారంటీ అయ్యేది. ఎవరు ఆపడానికి ఎవరు లేదు. అది ఆత్మిక, అది భౌతిక, అది దైవిక, ఈ మూడు రకాలైనటువంటి ఇబ్బందులు అందరూ ఫాలో అవుతారు. బట్ ఎవరైతే భక్తులో వాళ్ళకి బయట నుంచి అయినా కూడా లోపల ఏమి ఎఫెక్ట్ అవ్వదు, ఆత్మకి ఏమి ఎఫెక్ట్ అవ్వదు, వాళ్ళ మనసుకి ఎఫెక్ట్ అవ్వదు. భౌతికంగా అందరూ వెళ్తారు. అందరికీ అందరి శరీరం అయిపోతుంది, అంటే అందరూ చనిపోతారు. బట్ వాళ్ళు ఆధ్యాత్మిక శరీరం ముందు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు. బట్ మామూలు వాళ్ళు అయితే ఇంకో శరీరం అవుతారు. అది మనిషి శరీరం అవ్వచ్చు, ఇంకో జంతువు శరీరం ఏదైనా అవ్వచ్చు. సో అది ఇక్కడ డిఫరెన్స్. మనం తెలుసుకోవాల్సిన విషయం వచ్చి మనకి ఇదే సంఘటన మనకైతే మన జీవితంలో మనం ఏ విధంగా వ్యవహరించాలనేది మనకి ఇక్కడ అర్జునుడి ద్వారా మనం తెలుసుకోవాల్సింది. మన అర్జునుడి ప్రకారంగా మనం ఇట్లా మనం కూడా అదే అనుసరిస్తే మనకు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. బట్ రెండో చాప్టర్ నుంచి అర్జునుడు ఇది భగవద్గీతని ఎట్లా బిహేవ్ చేశాడు, ఎట్లా అనుసరించి ఏ విధంగా బయటకు వచ్చాడో మనం కూడా విని మనం ఆయన్ని అనుసరిస్తే మనం కూడా ఆ, ఆ, ఇటువంటి సంఘటనలు ఏదైనా మనకు జరిగితే మనం ఎంత గట్టిగా ఉండి మనం వాటిని ధీటుగా మనం ఎదుర్కొనగలిగి బయటికి రాగలం. మనసు గట్టిగా అవుతుంది, హృదయం గట్టిగా అవుతుంది, ఆత్మ ఎస్పెషల్లీ ఆత్మ. అందుకే మనం ఆత్మ పరిశీలన అంటారు. ఇదే ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఏంటంటే ఇదంతా శాసం ఈ రోజు కాదు, రెండో రోజు. ఎన్ని రోజులు ఉంటుంది? మనం పుట్టినప్పుడే అది శ్లోకం ఉంది, అర్జునుడు నారదుని చెప్తున్నాం ఫస్ట్ క్యాంటోలో భాగవతం అనుకుంటా. యథా దుఃఖం యథా సుఖం అయత్త. సుఖం ఎంత, సుఖం దుఃఖం ఈ రెండు కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. ఈ జన్మలో నువ్వు పుట్టిన ప్రతి వాడికి కూడా ఇంత సుఖం వస్తుంది, ఇంత దుఃఖం వస్తుంది అనేది ఆల్రెడీ ప్రీడెస్టిన్. మనం ప్రీవియస్ జన్మలో ఏం చేసామో దాని ప్రకారం ఆల్రెడీ ఈ జన్మలో మనకి ఇవి వస్తాయని గ్యారెంటీ. సో ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే ఇంకో 4-5 రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది. ఇది శాశ్వతం కాదు. దుఃఖం శాశ్వతం కాదు, సుఖం శాశ్వతం కాదు. వస్తుంటాయి, పోతుంటాయి. సో అది మనం గ్రహించి దాన్ని మనం ధీటుగా ఎదుర్కొనగలిగి మన పనిని మనం వదిలేయం. లేకపోతే మనం అన్ని ఇది చాలా కష్టం వదిలేద్దాం అని అనుకుని మనం అట్లా ఆలోచిస్తాం. కానీ అది కరెక్ట్ విధానం కాదు అనేది చెప్తున్నారు ఇక్కడ. అంతే కదా, 3 డేస్ ఆయన ధర్మం ఏంటి మరి? ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా నేను వెళ్ళిపోతాను, నేను ఏం చేయనని చెప్తున్నాడు. ఎందుకంటే మరి అటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా నా స్నేహితులు. ఏదైనా ఈ కారణాలు ఏదైనా అవ్వచ్చు. ఇది ఒక కారణం ఇక్కడ. బట్ ఇది అన్ని రకాలుగా అప్లికేషన్ అవుతుంది. మనం వేరే రకమైన సంఘటనలో ఉండొచ్చు. బట్ ఇటువంటి ఇబ్బందికరమైన సంఘటన, ఆ సంఘటనలో మనం ఏ విధంగా మనం వర్తించాలని మనం భగవద్గీతను అప్లై చేయాలి. మనకి డౌట్లు ఉంటే మనం భగవంతుని భక్తులు సంప్రదించి ఈ పరిస్థితుల్లో నేను ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మనకి మనం ఈ సంఘటన నుంచి మనం బయటికి రాగలం, ఏది మంచి పద్ధతి, ఏది మంచి పద్ధతి కాదు, ఏది శాస్త్రం అనుగుణంగా చేయొచ్చు, ఏది శాస్త్రం అనుగుణంగా ఏది చేయొద్దు అని చెప్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ప్రకారం మనం ఫాలో అయితే ఇప్పుడు ఫలితం అనేది ఒకటి 2 రోజులు కష్టంగా ఉంటుంది. తర్వాత మనం దాని నుంచి బయటపడతాం, విజయవంతంగా అవుతుంది. జీవితం కూడా మనం విజయవంతంగా మారుతుంది. లేకపోతే కష్టం. మళ్ళీ మానవ జన్మ మామూలు ఏ జన్మ అయినా తీసుకోవచ్చు. మానవ జన్మ గ్యారంటీ ఉంది.
సో అది చెప్తున్నారు ఇప్పుడు బేసిక్గా ఈ యొక్క శ్లోకాల్లో 27 నుంచి 38 మనం ఇవాళ చదివిన దాంట్లో బేసిక్గా మెయిన్ పాయింట్ అదే. ఆ, ఏ విధంగా మనం ఈ సంఘటనలు ఎదుర్కోనాం, అర్జునుడు ఎలా అయితే ఎదుర్కొన్నాడో ఇది ఈ చాప్టర్ కాదు, తర్వాత నుంచి రెండవ చాప్టర్ నుంచి మారిపోతుంది సీన్ అంతా. ఫస్ట్ చాప్టర్ అందుకే అర్జున విషాదయుగం, మళ్ళీ విషాదయుగం ఎక్కడ లేదు. రెండో అధ్యాయం నుంచి ఎక్కడ ఈ టైటిల్ ఎక్కడ లేదు, ఓన్లీ మొదటి చాప్టర్ లోనే. ఎందుకంటే అప్పుడు మరి ఆ కండిషన్ ఉంటేనే అర్జున్ ఆయన సరెండర్ అయ్యాడు. ఆల్రెడీ ఆయన గ్రేట్ అన్ని బాగుంటే సరెండర్ ఎందుకు అవదు కదా. మన కింగ్ మనకు అన్ని డబ్బులు ఉండగా మనం వేరే వాడి దగ్గర డబ్బులు ఎందుకు అడుగుతున్నాం, అడగం. మన పరిస్థితి బాగోకపోతే మనం ఎవరి దగ్గర వెళ్తాం. ఇప్పుడు అర్జునుడు కూడా అదే పరిస్థితి, ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టే కృష్ణుడి దగ్గర ఆ, నువ్వు కొంచెం ఏదన్నా నాకు చెయ్యి, నాకు ఏదన్నా ఉద్బోధ, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, ఎట్లా ఈ బయటికి రాగలను, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏది మంచి పని ఏది మంచి పని కాదు. కాబట్టి ఆయన జరగలేదు. అందుకనే ఈ యొక్క పరిస్థితి ఉత్పన్నమైంది దీనికి. భగవంతుడికి తెలుసు మనం చేసిన కర్మలను బట్టి ఆయన మనకి టెస్టులు కానీ ఇవన్నీ వేరే వేరే సంఘటనలు జరుగుతుంటాయి మన జీవితంలో. మనం కొంచెం కనుక ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉంటే మనకి తెలిసిపోద్ది. మనకి టెస్ట్ మన దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి. ఉమ్, కష్టమైన పని అయినా కూడా మనకు తెలిసిపోతుంది. ఇది ఇది టెస్ట్ మనం పాస్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలి, ఎలా బయటికి రావాలి అనేది మనకి కృష్ణుడు కూడా శక్తి కూడా ఇస్తాడు. ఈ సంఘటన మనదే, మన కర్మే, బట్ ఆయన శక్తి ఇస్తాడు. ఈ సంఘం ఇస్తాడు, ఈ భక్తుల సంఘం. దాని ద్వారా మనం ఆ సంఘటన నుంచి బయటకు వస్తాం. దాని రెండోసారి మనం ఇంకా దిట్టంగా ఎదుర్కొనటానికి మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అది ఇవన్నీ ఈ అన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇందులో. ఈ మొదటి అధ్యాయం 37 నుంచి 46 దాకా వాళ్ళ ఇది చివరి భాగం. చివరి 2 భాగాలు. చివరి భాగంలో 2 సబ్ సెక్షన్లు. చివరి భాగం పేరు అర్జున సందేహాలు, అర్జున అయోమయ సంభాషణ, అర్జునుని మాయలో పడటం. ఇది 3 రకాల టైటిల్ ఉన్నాయి దీనికి. ఈ యొక్క భాగాన్ని 28 నుంచి 46 దాకా ఈ అధ్యాయంలో ఈ భాగానికి అది పేరు. దాంట్లో 4 ఉన్నాయి. అర్జునుడి 4 సందేహాలు. ఇప్పుడు 2 అయిపోయినాయి, ఇప్పుడు మూడోది బీను. సింపుల్ యాక్టివిటీ అంటే పాపకర్మ. యుద్ధం ఎందుకు చేయకూడదు, ఇది ఇది పాపకర్మ అవుతుంది కాబట్టి నేను యుద్ధం చేయలేను అనేది చెప్తున్నాడు ఇక్కడ. నేను 37, 39 టు 43. రెండవ కారణం వచ్చి డిస్ట్రక్షన్ ఆఫ్ డైనాసిటీ. వీళ్ళందరూ కూడా చనిపోతారు, అప్పుడు మళ్ళీ వర్ణ సంక్రాంతి వస్తుంది కాబట్టి నేను యుద్ధం చేయలేను. 4 కారణాలు ఇచ్చారు. అవుట్ ఆఫ్ కంపాషన్ ఎటువంటి పాయింట్. వాళ్ళందరూ నా స్వజనులు, వాళ్ళ మీద ఉన్న కరుణ దయ వల్ల వాళ్ళతో యుద్ధం చేయను. రెండవ కారణం వచ్చి కంపాషన్. రెండోది ఏమనుకున్నా, రెండోది అవుట్ ఆఫ్ కంపాషన్ డిస్ట్రక్షన్, సింపుల్ యాక్టివిటీ డిస్ట్రక్షన్ మధ్యలో ఉంటుంది. నో ఎంజాయ్మెంట్, సుఖం లేదు. వాళ్ళని చంపేస్తే ఎవరితో పంచుకుంటాను, యుద్ధం గెలిచినా కూడా ఎవరు ఉండరు కాబట్టి ఆనందం సుఖం అనేది ఉండదు. కాబట్టి నేను యుద్ధం చేయను. అది 2 కారణం. మూడవ కారణం, 4వ కారణం పాపకర్మం అవుతుంది. ఇది వాళ్ళు పాపం చేయడం రెడీగా ఉన్నా నేను చేయడానికి రెడీగా లేను అనేది చెప్తున్నాను ఇక్కడ అర్జునుడు. అది వాళ్ళ అధ్యాయం. అది ఇప్పుడు మంగళాచరణ చేసి కనిపించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదిరయత్. నష్టాప్రయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అంత కూడా వైష్ణవునికి జయ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మనోవిష్టం స్థాపితం మేన భూతలే స్వయం రూపగదామయం దదాతి స్వాపదాంతికం. ప్రభుపాదికి జయ, ప్రభుపాదికి జయ. మొదటి అధ్యాయం రణరంగం యుద్ధంకి తయారవడం. 37 to 38 శ్లోకం. యుధ్యప్యేతేన పశ్యంతి లోభోపతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయం అస్మాభిః పాపాద్ అస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపద్యశ్చ జనార్దన. నువ్వు అందరినీ మెయింటైన్ చేయాల్సింది పోయి అందరి యొక్క ఈ బాధను తొలగించాల్సిన పోయి నువ్వేమో ఇక్కడ నన్ను యుద్ధం చేయమని నాకు బాధ కలిగించే పనులు ఎందుకు చేయిస్తున్నావు నా చేత అనేది ఆయన ఇక్కడ. అందుకని జనార్దన అనే పదం వాడారు. వాళ్ళు రెడీగా ఉన్నారు లోభం వల్ల కానీ వేరే రకాల దుర్యోధన ధృతరాష్ట్రులు వీళ్ళందరూ నా స్వజనులే. బట్ వాళ్ళు రెడీగా ఉన్నా కూడా నేను ఈ పని ఇటువంటి పాప పని నేను చేయలేను. ఎందుకంటే కులక్షయం అవుతుంది, దాని నుంచి మరి వర్ణ సంకర అవుతుంది, వీటి వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి మనకే కాదు వేరే వాళ్ళకు కూడా. కాబట్టి ఇవన్నీ మొత్తం కమ్యూనిటీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇవన్నీ చేయకూడదు, నేను చేయను అనేది చెప్తున్నారు బేసిక్ ఇక్కడ. పాపం అవుతుందని అని వాదం. ఓ జనార్దన, లోభంచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారం నందు గాని మన్నులతో కలహం నందు గాని దోషం గాంచకున్నను వంచనాశనం నందు దోషంగా కాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యం నియుక్తం కావను. అదే మెయిన్ ఇక్కడ. ఈ పాప కార్యం నేను చేయడానికి రెడీగా లేను, నేను చేయకూడదు. ఇది నా ఉద్దేశంత వరకు. సో ఇవన్నీ ఏంటి, ధర్మశాస్త్రం ప్రకారం ఇవన్నీ ఇస్తున్నారు. కృష్ణుడు ఆన్సర్ 2వ అధ్యాయం నుంచి బిగిన్ చేస్తాడు. అక్కడ చెప్తాడు ఏదైతే చెప్పాడో ఇవన్నీ కారణాలు, అన్ని కారణాలకి ఆన్సర్ ఆయన చెప్తాడు. ఎందుకంటే ధర్మ శాస్త్రాలు 20 ధర్మశాస్త్రం దశవిధ సంపత్తి ధర్మశాస్త్రం 20 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా కింద రకం, అదొక లెవెల్. దానిపైన ఉపనిషత్తు భగవద్గీత, దీనిపైన భగవద్గీత మొత్తం ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్తు, అన్ని ఉపనిషత్తుల సారాంశం భగవద్గీతలో. సో భగవద్గీతలో చాలా చెప్పినటువంటి అన్నిటికంటే ఉత్కృష్టమైనట్టు అన్ని ఏదైతే మంచిది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్ని క్లియర్ గా భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత అధ్యాయం నుంచి వస్తుంది. ఎందుకంటే ఇది అర్జున విషాద యుగం, మరి ఇప్పుడు విషాదంలోకి వెళ్తున్నాడు కరెక్ట్ గా. ఇప్పుడు ఈ లాస్ట్ సెక్షన్ లో 28 to 46 మొత్తం అర్జునుడు విషాదం వస్తుంది. అప్పుడు యాక్చువల్ ఇన్స్ట్రక్షన్స్ కృష్ణుడు అప్పుడు కానీ చెప్పడేమి, అప్పుడు దాకా ఏమి కృష్ణుడు ఏం చెప్పట్లేదు, మాట్లాడలేదు అసలు. ఈ అధ్యాయంలో అసలు కృష్ణుడు ఏం చెప్పట్లేదు. 2వ అధ్యాయం నుంచి కానీ బిగిన్ ఎప్పుడైతే అర్జునుడు అనుకుంటాడు నాకు సలహా ఇచ్చేవాళ్ళు ఉండాలి, నువ్వు సలహా ఇవ్వాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు నాకైతే తెలియట్లేదు, అయోమయంగా ఉంది. అందుకైతే అర్జునుడు అయోమయంలో పడటం అనేది ఒక టైటిల్ దీనికి, ఈ సెక్షన్ కి. అర్జునుడు మాయలో పడటం. అందుకే 7వ అధ్యాయంలో 14వ వర్స్, దైవీ హేషా గుణమయి మమ మాయా దురత. ఈ మాయ అనేటువంటిది ఎవరి ద్వారా కాదు, చాలా కష్టమైంది. మాయ నుంచి బయటపడటం అనేది ఎంతో క్లిష్టమైంది. భక్తులు కొంచెం పర్లేదు, మిగతా వాళ్ళని భక్తులు కూడా కష్టం. బాగా దీంట్లో బాగా ప్రాక్టీస్ చేస్తే అనుసరించే వాళ్ళకి అప్పుడు కొంచెం సులభం అవుతుంది. అదర్వైజ్ అందుకే దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్య, చాలా కష్టం. అదే మరి ఎట్లా సులభం అవుతుంది? మాం ఏవ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే నన్ను నాకు శరణాగతి అవుతారో ఆ భక్తులకి, నాకు వాళ్ళకి ఇది సులభం అయిపోతుంది. అదే మా మీద తరంతితే జయించగలరు అనేది చెప్తున్నారు ఆ శ్లోకంలో. 7వ అధ్యాయంలో 14వ శ్లోకం.
ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు అర్జునుడికి కూడా అదే అవుతుంది. నెక్స్ట్ 2వ అధ్యాయం నుంచి అనువాదం చదివాం. నెక్స్ట్ 39 కులక్షయే నశ్యంతి కుల ధర్మా సనాతన సనాతన. ఇది ఎందుకంటే ఈ ధర్మం అనేది సనాతన ధర్మం. భాగవత్ ధర్మ సనాతన ధర్మం అన్నారు. అంటే ఇది ఎప్పటి నుంచి ఇది భగవంతుడు చెప్తున్న కాలానుగుణంగా అది ఒక్కోసారి ఈ యొక్క ధర్మం అనేది నశిస్తూ ఉంటుంది. మర్చిపోతుంటారు. మళ్ళీ ఆయన వేరే వాళ్ళ ద్వారా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆయనే వస్తారు, ఆయన లేదా ఆయన వేరే వాళ్ళు మళ్ళీ ఇవన్నీ చెప్తారు, రాస్తారు. సో ఈ విధంగా గురువులను పంపిస్తుంటారు, సాధువులను పంపిస్తుంటారు, ఆయన భగవానుడే వస్తుంటారు. సో ఈ విధంగా ఆయన యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం తదాత్మానం సృజాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్టాం ధర్మ సంస్థాపనార్థ సంభవం. ఇది మెయిన్ గా సాధువులకి భక్తులకి బాగా ఇచ్చేయడానికి కోసం వస్తారు. ప్రేమ పంచడానికి, వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళని ఉత్సాహపరచడానికి మెయిన్గా వచ్చేది. మిగతా పనులు ఎవరైనా చేస్తారు, ఆయన రావాల్సిన పని లేదు. శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు వీళ్ళు రావడానికి మెయిన్ కారణం వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళని ఆయనతో పాటు తీసుకెళ్ళడం. అయోధ్యవాసిని ఆయన ఎట్లా తీసుకెళ్ళి మొత్తం అట్లా ఆయన మెయిన్ గా వచ్చేది దానికోసం. యథా యథాహి ధర్మం తప్పుపడుతున్నప్పుడు రిటర్న్ వస్తా అని చెప్తున్నారు కానీ బట్ అది మెయిన్ కారణం కాదు. పరిత్రాణాయ సాధువునాం ఫస్ట్ సాధు వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళని డెలివరీ చేయడం అది మెయిన్ పని. పరిత్రాణ అందుకే రామచంద్రుడు ఎప్పుడైతే అరణ్యవాసం అప్పుడు చేసాం అరణ్యంలో ఉన్నటువంటి ఆ సాధువులు వాళ్ళందరూ కూడా బాగా ఆయన చూడగానే ఎంతో అట్రాక్ట్ అయిపోయారు. అప్పుడు ఏం చెప్పారు, ఈ జన్మలో కుదరదు ఇది, నేను ఏకపత్ని వ్రతం నెక్స్ట్ జన్మలో. సో వాళ్ళందరూ సగం మంది చాలా మంది గోపికలు అయ్యారు. ఇప్పుడు కృష్ణుడి అవతారం. సో కృష్ణుడిని మ్యారేజ్ చేసుకున్నాం. సో ఆ విధంగా ఉంటుంది. భగవంతుడి యొక్క లీలలు అట్లా ఉంటాయి. వాళ్ళ ఇదిని బట్టి, వాళ్ళ భావాన్ని బట్టి సాధువులకి భక్తులకి ఉత్సాహపరిచి వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి తీసుకురావడం ఆయన మెయిన్ ఒక లీలలో దానివల్ల. అందుకే వచ్చేదే దానికోసం మెయిన్ కారణం. ఇక వచ్చాడు కాబట్టి ఏమంటారు ఎనిమీస్ డీమన్స్ అనేది అది ఎట్లా వచ్చారు కాబట్టి అది కూడా చేస్తారు. అది పెద్ద విషయం కాదు. ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు. దుర్గాదేవి 10 చేతుల్లో 10 ఇవి ఉన్నాయి వెపన్స్. సో కాబట్టి ఆమెను ఎదుర్కొని ఆమెని ధీటుగా ఇది చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో చాలా ఇన్సర్మౌంటబుల్ అంటున్నాం అందుకే. సో అది మాయా అనేది మాయాశక్తి కృష్ణుడు ఎంపవర్ చేసింది. అందుకే బ్రహ్మ సంహితలో ఒక వర్షం ఉంది, ఒక శ్లోకం ఏం చెప్తున్నారు దాంట్లో, ఛాయే వయస్య భువనాన్ని వివర్తి దుర్గ తదిచ్చానురూపం చేస్తుతే గోవిందమాది పురుషం షాడో అంటారు. నీడ ముందే ఎవరిని వెళ్తుంటారు, మనకు నీడ ఉంటుంది. ముందు వెళ్తుంటే నీడ కనపడుతుంది. సో కృష్ణుడు ముందు వెళ్తుంటే ఆమె వెళ్తుంది అంటే ఆమె ఫాలో అవుతుంది, అనుసరిస్తుంది. సో కృష్ణుడు ఏది చెబితే ఆమె అది చేస్తుంది. సో ఇక్కడ దుర్గాదేవి మన జడ జగత్తుని దుర్గాధాం అంటారు. దుర్గా అంటే ఫోర్త్ లాగా, అది ఎవరు వల్ల కాదు. అంటు బయట వాళ్ళనే కృష్ణుడికి రాముడికి సరెండర్ అయితే మన శరణాగతి అయితే అప్పుడు ఆమె రిలీజ్ చేస్తారు గ్రిప్. లేకపోతే 10 చేతులు 10 డైరెక్షన్లో చేతులు వెపన్స్ ఉంటాయి. ఎవరో కూడా దాన్ని దాటి బయటికి వెళ్ళలేరు. మాయ వల్ల చిక్కుకుంటారు అందరూ. ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయిస్తాం అప్పుడు వదులుతాం. అప్పుడు దాకా అందుకే 2 శక్తులు చెప్తారు, ప్రక్షేపాత్మక శక్తి, ఆవరణాత్మక శక్తి. ఫస్ట్ ఆవరణాత్మక శక్తితో కవర్ అయిపోద్ది. మనం వలలో వేటగాడు వల వేసి పట్టుకున్నట్టు ఆ వలలో పడిపోతాం. అది అయిపోయింది. ఒకవేళ పొరపాటు మనం తెలుసుకుని బయటకు వద్దామా అనుకునే టైంలో ప్రక్షేపాత్మక శక్తి, 2వ శక్తి, అది వచ్చి ఇది చూడు చాలా బాగుంది తినడానికి, ఇది చూడు ఇక్కడికి వెళ్తే బాగుంటుంది. సో ఈ మూవీస్, సో ఇది 2వ శక్తి, ఇది ప్రక్షేపాత్మక శక్తి. సో ఈ మాయలో చాలా ఉన్నాయి ఈ క్లాసిఫికేషన్స్. అందుట్లో ఇది ఒక ఈ 2 కేటగిరీలో ఒక విధంగా చెప్పారు. వేరే కూడా ఉన్నది ఒక పెద్ద క్లాస్. బట్ ఎనీవే దీన్ని మళ్ళీ ఈ క్లాస్ లోకంలో వద్దాం. కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మా సనాతన ధర్మే నష్టే కులం కృత దోషం కృత ధర్మో అవి భవతి యుత. ఇక్కడ ఏం చెప్తున్నానంటే అది
ఎప్పుడైతే ఈ పాపకర్మ చేసి ఒకళ్ళు చంపామో ఇప్పుడు వాళ్ళకు ఉన్న కులధర్మం అవన్నీ పోతాయి. తర్వాత వాళ్ళు చనిపోతే ఏమవుతుంది, మగవాళ్ళు లేకపోతే ఆడపిల్లలే ఉంటే మరి వర్ణ సంకర ఇవన్నీ అవుతాయి. వాళ్ళకి ధర్మం తెలియదు, వాళ్ళు ఏ పని పడితే ఆ పని చేస్తే మరి ఇప్పుడు ఇదంతా కూడా చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకళ్ళకే కాదు, ఆ వంశం మొత్తం వంశ పారంపర్యంగా చాలా ప్రాబ్లం అవుతుంది. మరి ఇట్లాంటి పనులు మనం ఎట్లా చేయాలి, ఇవి చేయకూడదు అనేది చెప్తున్నారు. ఆయన కారణాలను చెప్తున్నాడు. కులక్షయ ప్రశ్న అందుకే అనువాదం, కులక్షయం వలన శాశ్వతమైన వంశాచారం నశింపవు, ఆ విధముగా వంశమును మిగిలిన వారు అధర్మ వర్తంలో అగుదురు. అది అందుకే సహవాసం అది ఆ పాటించే వాళ్ళ ఇదిలో ఉంటే మనం కూడా పాటిస్తాం. ఎవరు పాటిస్తాం, మా ఒక్కళ్ళు ఎందుకు పాటిస్తారు, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు నేను ఎందుకు చేయాలి, కంపెనీలు కానీ ఎక్కడైనా. అందుకే ఆ సహవాసం బట్టి ఉంటుంది. మంచి సహవాసం ఉంటే మనం మిగతా వాళ్ళని బట్టి మనం కూడా మనం చేసేది తప్పు, మనం కూడా మంచి చేద్దాం అనే అదే లైన్. అందుకని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకే వాళ్ళందరూ అట్లాంటి పని చేయడానికి రెడీగా ఉన్నా, నేనైతే రెడీగా లేను, నేనైతే చేయను అని చెప్పి చెప్తున్నాడు అర్జునుడు. సో అది అందుకే ఆయన భక్తులు. సో ఆయన యొక్క భావం అంతా వేరేగా ఉంది. దుర్యోధన ధృతరాష్ట్రులు ఇట్లాంటివి ఏం చెప్పలా. సో సంజయుడు ఇవన్నీ చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అర్జునుడి యొక్క భావం ఏంటి, అర్జునుడు ఏం చెప్తున్నాడు, అక్కడ ఏమవుతుంది, యుద్ధ యుద్ధ రంగంలో ఏమవుతుంది, అర్జునుడి కృష్ణుడి మధ్యలో ఏం నడుస్తుంది సంభాషణ అనేది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఇవన్నీ కూడా. 40వ శ్లోకం. అధర్మ అభిభవత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ, ఇక్కడ డిస్ట్రక్షన్ ఆఫ్ డైనాసిటీ గురించి చెప్తున్నారు. సింపుల్ యాక్టివిటీ దాని డిస్ట్రక్షన్ అని 4 కారణాలు చెప్పారు అక్కడ. పాపకర్మ వల్ల ఈ వంశాచారం నశిస్తాయి. ఇదంతా అధర్మం. అధర్మ అభిభవత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాజు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర అవుతుంది. అనువాదం, కృష్ణ వంశమునందు అధర్మ వాదము ప్రబలమగుట చేత కుల స్త్రీలు కులటలగుదురు. ఓ వృష్ణి వంశ సంజాతుడ, ఆయన ఎందుకంటే వృష్ణి వంశ, యదు వంశ ఇవన్నీ కూడా ఈ కృష్ణుడు ఏ వంశంలో వచ్చారో ఆ వంశంలో ఇవన్నీ ఉన్నాయి మధ్యలో. అందుకని వృష్ణి వంశ ప్రదీపగా కింగ్ కులశేఖర అల్వార్, రామాని సాంప్రదాయం అంటారు. అల్వార్లు చాలా మంది ఉన్నారు, అందులో ఒక అల్వార్ కులశేఖర్. వాళ్ళు మంచి పాటలు రాశారు. ముకుంద మాలా స్తోత్రాన్ని దాంట్లో ఉంటుంది ఇది. జయతి జయతి దేవో దేవకీ నందనోయం జయతి జయతి దేవో వృష్ణి వంశా ప్రదీపక. సో అక్కడ వస్తుంది ఆ శ్లోకం, 2వ 3వ శ్లోకంలో ముకుందమాల స్తోత్రంలో అక్కడ కూడా చెప్తారు ఇది వృష్ణి వంశ ప్రదీపం. జయతి జయతి కోమలాంగో వృష్ణి వంశ ప్రదీప. సో పృథ్వీ భార నాశో ముకుంద. సో అందులో వృష్ణి వంశుడి నుంచి వచ్చిన ఆయన అది. అట్టి కుల స్త్రీలు పతితులు అయినచో అవాంఛనీయ సంతానం ఉత్పన్నమగును. ఇవన్నిటి కూడా కారణాలు చెప్పారు. ఎందుకు యుద్ధం చేయట్లేదంటే ఇవన్నీ కారణాలు చెప్తారు. ఇవన్నీ కూడా కింద లెవెల్ కారణాలు. నెక్స్ట్ శ్లోకం 41. శంకరో నరకా ఇవ కుల జ్ఞానా కులస్య చ పతన్ని పితరో ఏషాం లుప్త పిండోదక క్రియ. ఇది కూడా అందరూ కూడా ఈ ఏమంటారు శ్రాద్ధ కర్మలు చేయాలి. పితృలకి ఏమంటారు గ్రాండ్ ఫాదర్ వీళ్ళందరికీ కూడా మనం సంవత్సరం ఎక్కువ ఉంటాం, ప్రతి సంవత్సరం చేస్తాం. చేయటంలో అది విష్ణువుకి మనం ఆఫరింగ్ చేస్తాం, ప్రసాదం అవుతుంది. ఆ భోగ అది ఆయనకి పెడతాం, ఆయన పెట్టిన తర్వాత మనం తీసుకుంటాం, అది విష్ణు ప్రసాదం అవుతుంది. అది చేయటం వల్ల ఎవరైతే తింటారో వాళ్ళకి మంచి జరుగుద్ది, ఆ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మంచి జరుగుద్ది. వాళ్ళు కనుక హెల్లీస్ ప్లానెట్స్ లో ఉంటే, నరకంలో ఉంటే నరకం నుంచి బయటపడి మళ్ళీ ఈ భూమండలంకి వస్తారు, లేకపోతే పైన మండలాలకు వేరే అట్లీస్ట్ నరకం నుంచి అయితే బయటకు వస్తారు. సో అందుకని దాని దాని గురించి మన శాస్త్రంలో చెప్తున్నారు, అవి శ్రాద్ధ కర్మలు చేయాలి. అది కూడా విష్ణువు మెయిన్ ఆఫరింగ్ చేసేది, విష్ణువుకే చేసేది. దెన్ అది డెమిగాడ్స్ అందరు తీసుకుని దెన్ మహాప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు అది చేయడానికి కూడా ఉండాలి కదా, వంశ పారంపర్యమైనటువంటి వచ్చినాయి అన్ని నష్టపోతే ఆచరణ అనేది పోతే ఇంకా ఎవరు చేసేవాడు ఉండకపోతే వాళ్ళు అట్లా నరకంలో అనుభవిస్తుంటారు. సో ఇవన్నీ ఒక దానికి దీని ట్రిపుల్ ఎఫెక్ట్స్.
ఒకటి ఆగిపోతే అన్ని దాని తర్వాత వచ్చే అన్ని కూడా అయిపోతాయి. కాబట్టి చాలా ఇది ఆ, ఇబ్బంది అవుతుంది అందరికి. కాబట్టి ఇది చేయకూడదు అనేది అర్జునుడు చెప్తున్నాడు. బేసిక్ అనువాదం. అవాంఛిత సంతానం వృద్ధి ఒకటి చేత కుటుంబం వారికిని కుటుంబ ఆచారం నాశనం చేసిన వారి ఇరువురికి నరక జీవితం సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణంగా నిలిపివేయబట్టుచే అట్టి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు పతనం పొందుతుంది. ఇంకా ఆ నరకంలోనే ఇంకా ఎక్కువ రోజులు ఇట్లా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు డెలివరీ చేయాలంటే శ్రాద్ధ కర్మలు జరగాల్సిందే. ఇదంతా కూడా గరుడ పురాణం చెప్తారు. గరుడ పురాణంలో చనిపోయిన తర్వాత ఏ బాడీ వస్తుంది. సో ఈ మన భూ ప్రపంచంలో ఏ శరీరం వస్తుంది. డిఫరెంట్ శరీరం, ఒకటే శరీరం కాదు. పైకి ఎత్తే కొలిది ఈ యొక్క స్థూల శరీరం తక్కువ, సూక్ష్మ శరీరం ఎక్కువ ఉంటుంది. కింద ప్లానెట్ లోకి వెళ్తే, కింద గ్రహాల్లోకి వెళ్తే సూక్ష్మ శరీరం తక్కువ, స్థూల శరీరం ఎక్కువ అవుతుంది. ఊర్ధ్వం గత్యంత సత్వత. సత్వగుణంలో ఉంటే పైకి వెళ్తారు, పై ప్లానెట్కి వెళ్తారు. రాజస గుణం అంటే ఈ భూమండలంలో దాని ఏమంటారు ఇగ్నోరెన్స్. తమో గుణంలో కనుకుంటే లోపలికి వెళ్తారు. అదో గత్యంత తామస. జగన్న గుణం వచ్చి అదో గత్యంత తామస. మధ్య గత్యంత రాజస. మిడిల్ ప్లానెట్ లో ఉన్నామంటే మధ్యలో ప్యాషన్ రజవ గుణంలో అనుకుంటే. తమో గుణంలో ఉంటే కింద ప్లానెట్ లోకి వెళ్తాం. వేరే ఈ మానవ జన్మ కూడా రాదు, వేరే జన్మ వస్తుంది. సో అది ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చే శరీరం కర్మ శరీరం అంటారు. ఇది మానవ శరీరమే, బట్ భౌతిక. బట్ ఈ చనిపోయినప్పుడు వచ్చే వాళ్ళకి ఇచ్చే శరీరం వచ్చి యాతనా శరీరం. అంటే ఆ శరీరం ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఎన్ని బాధలు పెట్టినా ఆ శరీరం ఏమవుతుంది. బాధ తెలుస్తుంది కానీ శరీరానికి ఏమవుతుంది. అది ఇప్పుడు మన శరీరం అయితే తట్టుకోలేదు, మూర్చపడిపోవటం అక్కడ ఉంటది. బట్ మూర్చపడి లేవుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. కోమాలోకి వెళ్ళటం ఇక అంతే, ఇంకా మళ్ళీ చనిపోవటం. ఇక్కడ అక్కడ ఆ పరిస్థితి లేదు. ఆ యాతనా శరీరం ఎట్లాంటిదంటే అది నువ్వు ఎన్నన్నా ఏదైనా చేయి, నువ్వు లేదన్నా ఏదైనా చేయని, అంత అటువంటి ఇబ్బందికరమైన అయినా కూడా శరీరం అనేది చనిపోదు. అది ఆ యాతన శరీరం అది మనం అనుభవిస్తూనే ఉంటాం. ఆ నరకంలో ఈ బాడీ ఇస్తారు. లోపల సూక్ష్మ శరీరం ఉంటది. సూక్ష్మ శరీరం పైన ఇప్పుడు ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు సత్తు లోపల మన బాడీ ఉంది. ఇట్లా కవరింగ్. అట్లాగే సూక్ష్మ, స్థూల, దెన్ ఆత్మ ఉంటది. ఈ 3 కవరింగ్లు ఉన్నాయి. 2 కవరింగ్, ఆత్మ మీద 2 కవరింగ్. అట్లాగే ఇప్పుడు చనిపోయినప్పుడు ఈ ఆత్మ ఉంటది. ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం వెళ్తది. మనసు, బుద్ధి, అహంకారం. ఎందుకు మరి మనసు, బుద్ధి, అహంకారానికి ఇవన్నీ అయి ఉన్నాయి. మనకి ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ కనుక బ్యాంక్ అకౌంట్ లాగా మనసు, బుద్ధి, అహంకారంలో ఈ అకౌంట్ అంతా ఉంటది. మన ఏం ఆలోచనలు ఉన్నాయి ఏంటి, పూర్వజన్మలో అన్ని మన వాసనలన్నీ వస్తాయి. ఆ నెక్స్ట్ జన్మలో కూడా ఈ వాసనలు వెళ్తాయి. దేని ద్వారా వెళ్తాయి? ఈ సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారంలో ఉంటాయి ఇవన్నీ కూడా. మన టీవీ కనుక మనం చూస్తే యాడ్లు వస్తుంది. ఆ టైప్ లో మనకు బబుల్స్ లాగా వస్తాయి. మనసు ఇమీడియట్ గా ఒక ఏదైనా ఇప్పుడు ఏదైనా చూస్తే పాత జనం అంతకుముందు ఏమో చేసాం అవన్నీ గుర్తొస్తుంటాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆ మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ లోపల రికార్డ్ అయి ఉంటాయి. నెక్స్ట్ అది చనిపోగానే దాన్ని ఒకవేళ కనుక పాపకర్మలు చేస్తుంటే నరకంలోకి వెళ్తుంది. నరకంలో వెళ్ళేప్పుడు ఈ స్థూల శరీరం అయిపోయింది అప్పటికే, ఎందుకంటే దహనం అప్పుడు యాతనా శరీరం ఇస్తారు. సూక్ష్మ శరీరం మీద కవరింగ్ యాతనా శరీరం. ఆ యాతనా శరీరంతో రోజు ఎక్కడ ఏ స్టెప్ ఎక్కడికి వెళ్తుంటారు, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి యాతనలు ఇస్తారు అనేది ఈ గరుడ పురాణంలో చెప్పడం. భాగవతంలో కూడా ఉంది. 5th క్యాంటో లాస్ట్ లో 26 హెల్స్ ఎవరికి ఏ హెల్లోకి వెళ్తారు, ఏ నరకంలోకి వెళ్తారు అవన్నీ చెప్పండి. దాని నుంచి బయటికి వచ్చే మార్గం ఆయన కూడా చెప్పారు. పరీక్షిత్ మహారాజు అజామిల్ పాస్ టైంలో, అజామిల్ ఉపాఖ్యానంలో ఇవన్నీ చెప్పగలిగారు. ఎందుకంటే అజామిల్ ఇట్లాంటి పనులు చేస్తాడు. ప్రాస్టిట్యూట్ ని మ్యారేజ్ చేసుకోవడం, అసలు ఉన్న వైఫ్ ని వదిలేసి, అప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది, నరకబట్టు యమబట్లు వస్తారు తీసుకెళ్ళటానికి. బట్ అంత ముందు పనులు చేశాడు కాబట్టి విష్ణు భట్లు కూడా వస్తారు. అప్పుడు అప్పుడు తేరుకుంటాడు. అన్ని వదిలేసి హరిద్వార్కి వెళ్ళి 6 నెలలు మొత్తం భక్తిలో పారవశ్యం చేయటంలో మళ్ళీ ఇంకా వైకుంఠకి వెళ్తాడు. సో ఇవన్నీ చెప్పారు భాగవతంలో. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్ని ఉన్నాయి. సో అందుకని ఇక్కడ చెప్తున్నాను అర్జునుడు, ఇవన్నీ మానేస్తే ఏమవుతుంది, ఈ శ్రాద్ధ కర్మలు ఏం చెబుతూ ఈ పిండం పెట్టకపోతే ఏమవుతుంది, నరకంలోనే ఉంటారు మన పితరులు, వాళ్ళ పితరులు. వాళ్ళందరూ నరకంలో ఉంటే ఏమవుతుంది, మరి చాలా వాళ్ళు బాధలు పడతారు.
మనం చేయాల్సిన పని ఏంటి అసలు పుత్ర కొడుకులు ఎందుకు కావాలంటారు దీనికోసమే. పున్నామ నరక త్రాయితే ఇది పుత్ర. అదే అసలు మీనింగ్ ఇది. కొడుకు ఎందుకు కావాలంటే దీనివల్లే. అంత్యక్రియలు చేయాలి. బట్ అసలు కారణం మెయిన్ ఇదే. ఎవరైతే ఎందుకంటే ఆ నరకంలో ఉన్న వాళ్ళు బయట తీయాలంటే ఎవరు చేయగలగాలి? ఓన్లీ పుత్రుడే చేయాలి. పున్నామ నరక త్రాయితే ఇది పుత్ర అందుకని అన్నారు. అది శ్రాద్ధకర్మ చేస్తేనే ఇది అవ్వగలదు. సో లేడీస్ తో చేయరు ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ. సో మగపిల్లలే ఉండాలి. సో అందుకని పుత్ర అంటే దాని మీనింగ్ అది. పుత్ర వాళ్ళకి పుత్రుడు ఉన్న కూడా చేయలేదు అనుకో, అప్పుడు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. అది అదన్నా చేయాలి. అలాగే గుళ్ళో దేవుడికి ఆ దేవుడి భక్తులకి ఆవులకి చేయాలి సేవ. వాళ్ళ పేరు మీద ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు మీద ఇది చేయాలి. ఇది చేస్తే అప్పుడు ఫలితం మంచి ఫలితం వస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, మళ్ళీ మానవ జన్మ వస్తుంది. సో అందుకని ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, వీళ్ళందరినీ చంపేస్తే వీళ్ళందరూ ఈ ఆచారాలన్నీ పోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నష్టపోతాయి. వాళ్ళు ఇంకా ఈ నరకంలో ఇంకా అనుభవిస్తూనే ఉంటారు ఎన్నో ఏళ్ళు. సో మరి ఇవన్నీ తప్పు కదా, కాబట్టి నేను ఈ యుద్ధం అయితే నేను చేయను అనేది బేసిక్ గా చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందుకని కూడా మన తాతలు మన తండ్రులు ఇవన్నీ చెప్పారు మనకి. అసలు మా ఇంట్లో ఇది ఎప్పుడు చేసేవాళ్ళు సంవత్సరం ఎన్నో ఏళ్ళు చేశారు. సో ఇవన్నీ కూడా ఆచారం ప్రకారం వస్తాయి. ఇప్పుడు ముందు ముందు ఉన్న ఈ కలియుగంలో ఇండియానే కాదు ఎక్కడైనా కూడా ఇవన్నీ కూడా చాలా మంది చేయట్లేదు. ఇదేదో రిచువల్ అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా దీని యొక్క వృత్తాంతం, దీని హిస్టరీ ఏంటి, ఎందుకు చేయాలి ఏంటి అనేది మనం చెప్పగలిగితే వాళ్ళు చేయటానికి అసలు వాళ్ళకి తెలియదు అనుకో, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, చేయాలా అసలు నిజంగా అనేది అనుకుంటారు. బట్ ఇది యొక్క వేదాల్లో ఎందుకు చెప్పారు, భగవద్గీతలో కూడా ఇక్కడ అర్జునుడు కూడా అదే కారణం చెప్తున్నాడు ఇక్కడ. అనువాదం. అవాంఛిత సంతానం వృద్ధి ఒకటి చేత కుటుంబం వారికిని కుటుంబ ఆచారం నాశనం చేసిన వారి ఇరువురికిని నరక జీవితం సంప్రాప్తి. సో చేసే చేయని వాళ్ళకి మరి అది ఫాలో ఎవరైతే దాంట్లో సహవాసంలో ఉన్నారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. సో అది చెప్తున్నాడు. పిండోదక క్రియలు సంపూర్ణంగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబానికి చెందిన పితరులు పతనం పొందు. కాబట్టి నేను ఈ పని అయితే చేయలేను, యుద్ధం చేయలేను. దీనివల్ల ఇన్ని దుర్విభోగాలు ఉన్నాయి. కాబట్టి ఇది చేయకుండా ఉంటేనే మంచిది అనేది చెప్తున్నాడు ఇక్కడ 42వ శ్లోకం. కాబట్టి దీనికి మనం ఫాలో అవ్వాల్సింది ఇక్కడ ఈ ఉద్దేశం. ఈ లాస్ట్ సెక్షన్ లో 28-46 మనం శ్రద్ధకరం చేయాలి. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాలి ఎందుకు చేయాలి, శాస్త్రం ఎందుకు చెబుతుంది చేయమని. సో మన మనకు ఆత్మశాంతి కోసం మన తండ్రులు పినతండ్రులు ఎవరైతే వెళ్ళారో చనిపోయారో వాళ్ళు కూడా ఒకవేళ పొరపాట్లు వాళ్ళు నరకంలో అనుభవిస్తుంటే వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది వాళ్ళకి. విష్ణువుకి ఏ రకంలో దేవుడికి ఆఫరింగ్ చేసినా అది ఉపయోగమే. శ్రాద్ధకర్మ ఇది మామూలు రోజు ఆఫరింగ్ చేయడం వాళ్ళ పేరు మీద చేయొచ్చు. జపం చేయొచ్చు. ఈవెన్ తులసి పరిక్రమ కూడా చేయొచ్చు. ఒకళ్ళు వేరే వాళ్ళ పేరు మీద. ఒకవేళ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటే ఆవులు ఏదైనా చేయటం వాళ్ళ ఒకళ్ళ పేరు మీద చేయొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి ఫలితం. సో ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు. దేవుడికి, దేవుడి భక్తులకు ఆవులు, ఈ 3 కూడా చెప్తున్నారు సనాతన ధర్మంలో. ఎప్పుడు చేసినా కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ ఉన్న పరిస్థితుల నుంచి బయటికి రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. 42వ శ్లోకం. దోషైరేతే కుల జ్ఞానం వర్ణ సంకర కారకై ఉత్సాధ్యన్నే జాతి ధర్మ కుల ధర్మాశ్చాశ్వత. అనువాదం. దుష్ట చర్యల చేత కులాచారం నశింపజేసి అవాంఛనీయ సంతానం కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కుల ధర్మలు మరియు జాతీయ ధర్మం నాశనం. ఇదంతా ఒకటే కంటిన్యూ కదా, అదే పాయింట్ మీద మళ్ళీ డీటెయిల్ గా చెప్తున్నారు. సో ఇవైతే ఈ దుష్ట కర్మలు చేయటం వల్ల అంటే ఇప్పుడు యుద్ధం చేయటం, వేరే వాళ్ళని చంపడం వల్ల వాళ్ళు సో మగవాళ్ళు చనిపోవడం వల్ల ఆడవాళ్ళు ఇవన్నీ చేయలేరు, శ్రాద్ధ కర్మలు చేయరు. దానివల్ల వేరే వర్ణ సంకరం అవుతుంది. ఇవన్నీ ఆచారాలన్నీ పోతాయి. దానివల్ల వాళ్ళు నరకం వెళ్తారు. ఇప్పుడు వీళ్ళకి మరి వీళ్ళు చేయట్లేదు కాబట్టి వీళ్ళు ఫాలో అవ్వరు. వీళ్ళ కొడుకులు ఉంటే వాళ్ళు చేయరు. సో ఇదే కంటిన్యూ అవుతుంది. ఇది సైకిల్ అయిపోతుంది. ఏవం ప్రవర్తితం చక్రం నాను అనువర్తే అగాయుర్ ఇంద్రియారాము మోగ పాత సేవతి. ఇంకా ఇదే సైకిల్ రొటేట్ ఉంటుంది. సో కాబట్టి చాలా బాధపడాల్సి వస్తుంది. వీళ్ళు బాధపడాలి, వచ్చేవాళ్ళు కూడా బాధపడాలి.
కాబట్టి ధర్మం ఆచరించేట్టుగా మనం చేయాలి. కాబట్టి ఇవన్నీ నేను చేయను అనేది చెప్తున్నారు ఇక్కడ అర్జునుడు. ఎవరు కృష్ణుడికి చెప్తున్నాడు ఇవన్నీ. చారియట్ ఆయనే యుద్ధం చేయటానికి ఇద్దరి మధ్యలో తీసుకొచ్చే రథం పెట్టమని చెప్పారు. చూడంగానే ఇది వేరే పరిస్థితి మారిపోయింది. అంత అర్జున విషాద యోగం అయిపోయింది. అందుకే 43 ఉత్సన్నకుల ధర్మాణ మనుష్యాణం జనార్దన. అగైన్ జనార్దన పదే పదిగా ఇదే జనార్దన వాడదు. ఎందుకంటే ఇంత బాధ ఇస్తున్నావు నువ్వు. నువ్వు జనార్దనుడు, నువ్వు నా ఉన్న బాధను నువ్వు తొలగించాల్సింది పోయి నువ్వేమో నాకు ఇంకా ఎక్కువ బాధను కల్పిస్తున్నావు. కాబట్టి నేను చేయలేను ఇది. ఈ బాధను నువ్వు తొలగించాలనేది ఆయన చెప్తాను. అందుకే జనార్దన, జనార్దన, అర్ధన, ఆర్ధన. సో ఒకటేమో డిస్ట్రెస్ తీసేయటం, భావగ్రాహి జనార్దన. దేవుడు భావం అసలు లోపల భావం ఉందనే నువ్వు ఎంత పెద్ద పని చేసావు, నువ్వు ఎన్ని ఆఫర్ చేసావు, ఇది కాదు అసలు లోపల ఏ భావంతో చేస్తున్నావు అనేది కూడా. దుర్యోధన ఎన్నో ఐటమ్స్ చేశాడు కృష్ణుడికి భోజనం చేయటానికి. వెళ్ళలేదు. అందుకే విదురుడి దగ్గరికి వెళ్ళాడు ఇంటికి. విదురుడు ఏం ఆఫర్ చేశాడు? ఓన్లీ బనానా పీలికలే పెట్టాడు. అయినా ఆయన అవి కూడా తినేశాడు. సో అది లోపల ఉన్న భావం. అర్జునుడికి ఏ భావం ఉంది? అసలు కృష్ణుడు అంటేనే లెక్కే లేదు. లేదా ఆయన కట్టేద్దామని చూశాడు. సో అట్లాంటి వాడి ఇంటికి కృష్ణ ఎందుకు వెళ్తాడు? ఎందుకంటే ఆయన భావం ఏమంటేనే ఆయన తెలుస్తుంది కదా, పరమాత్మ ఉన్నాడు అర్జునుడు అదే దుర్యోధనలో కూడా. సో అది భావం. అందుకే భావగ్రాహి జనార్దన. చాలా పాటలు ఉన్నాయి జనార్దన పేరు మీద. జనార్దన జగత్పాలన. తమిళనాడులో ఒక టెంపుల్ కూడా ఉంది, వరకాల జనార్దన అంటారు. సో ఉత్సన్న కుల ధర్మాణ మనుష్యాణం జనార్దన నరకే నీతం వాసో భవతి అత్యుత సుష్టుమ. నరకంలో ఉంటారు. ఓ కృష్ణ, జనార్దన కుల ధర్మం నాశనం చేయవారు శాశ్వతముగా నరకములోనే నివాసులగుదరని గురు శిష్య పరంపరాగతముగా ఇది చాలా మంచి విషయం చెప్పారు ఇక్కడ. ఎందుకంటే గురు అది అర్జునుడు ఎప్పుడు కూడా అదే పరంపరలో ఫాలో అవుతున్నాడు. ఈ యొక్క ధర్మం, సనాతన ధర్మం, భగవద్ ధర్మం, ఈ యొక్క సంభాషణ కూడా ఇవన్నీ కూడా ఎట్లా వినాలంటే గురు శిష్య పరాగతంలోనే వినాలి. అందుకని వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరో ఏదో చెప్పారని మనం ఫాలో అయితే దాని ఫలితం వేరే ఉంటుంది. గురు శిష్యుడు అంటే భగవంతుడు ఏది చెప్పిందో గురువుకి వస్తుంది, గురువు శిష్యుడికి వస్తుంది. ఈ సైకిల్లో వస్తుంది. 4వ అధ్యాయం అదే అసలు ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ చాప్టర్ ఫస్ట్ శ్లోకం కృష్ణుడే చెప్తున్నాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విజు సకాలేనే మహత యోగ నష్ట పరంతప అని. సో ఇక్కడ కూడా అదే. అందుకని నేను చెప్పడం కాదు, గురు శిష్యుడు పరంపరగా వాళ్ళు చెప్పింది నేను విన్నాను, అదే ఇక్కడ నేను చెప్తున్నాను. కాబట్టి ఈ పని నేను చేయకూడదు, ఇప్పుడు యుద్ధం చేయకూడదు, వీళ్ళందరినీ నేను చంపకూడదు. వాళ్ళకి తెలిసినా తెలియపోయిన వాళ్ళకి తెలియక మన చంపడానికి రెడీగా ఉన్నా నేనైతే నేను ఆ పని చేయను. నన్ను చంపేసినా నాకేం ప్రాబ్లం లేదు, నేను రెడీగా ఉన్నాను చచ్చిపోవడానికి అనేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు. అందుకని ఇవన్నీ చెప్తున్నాడు కారణాలు. 44 శ్లోకం. అహోబత మహత్పాపం. ఎంతటి పాపం. సో ఇవన్నీ ఎట్లా చేయగలం మనం అనేది చెప్తున్నాడు. సో అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతం స్వజన ముద్యతాః. అహో ఎంత విచిత్రం. ఇంతటి ఇంతటి ఇది అందరికి తెలియాల్సిన పని ఇది. ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తున్నారు అసలు వీళ్ళు? నాకైతే చాలా విచిత్రంగా ఉంది వీళ్ళు చూస్తేనే అనేది. అది ఆ విధంగా చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. అహో ఎంత విచిత్రం, ఘోరమైన పాపకరం చేయుటకు మేము సిద్ధపడుతుండమి. రాజ్య సుఖం అనుభవింప వలనటి ఆశతో మేము స్వజనమును వధింపు కోరుతున్నాం. అయిన తర్వాత యుద్ధం అయిన తర్వాత కూడా యుధిష్ఠిర మహారాజు ఇదే విధంగా చెప్తున్నారు. నేను రాజ్యంలో వెళ్ళటానికి కోసం కుర్చీలో కూర్చోవడానికి వీళ్ళందరినీ ఇంతమంది చనిపోయారు నా వల్ల, ఇది చాలా తప్పు. ఇప్పుడు ఏం చేయాలి నేను అనేది. అప్పుడు కృష్ణుడు అప్పుడు కృష్ణుడు చెప్పడు, భీష్ముడిని చెప్పమని చెబుతాడు. అంపశయ్య మంది నుండి భీష్ముడి చేత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇప్పిస్తారు. అందుకే విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా అప్పుడు వచ్చినాయి. భీష్మపర్వంలో ఉంది, మహాభారతంలో ఉంది. విష్ణు సహస్రనామం కూడా మహాభారతంలో ఉంది. భీష్ముడిని గ్లోరిఫై. అందుకే భీష్ముడి యువతల పక్క ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల భగవంతుడే ఆయన అవతల పక్క ఉంచాడు. సో తర్వాత మనం యుద్ధం అయిన తర్వాత ఆయన్ని ఎదురుగా ఉండి మరి ఆయన చనిపోతాడు. కృష్ణుడు చూస్తా ఆయన చనిపోతాడు భీష్ముడు. ఈ శరీరాన్ని వదిలేస్తాడు, ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్తాడు. సో ఎందుకంటే ఆయన మహాజన్.
ఆయనకి తెలుసు అన్ని, ఏది ఎప్పుడు ఏం చేయాలని, ధర్మం ఏంటి, సనాతన ధర్మం, భాగవత ధర్మం ఏంటి, అసలు భగవంతుడు ఎవరు. సో ఎందుకంటే అవన్నీ ఫాలో అయ్యాడు కాబట్టి ఆయనకు తెలుసు. కాకపోతే ఆ పరిస్థితుల్లో ఆయన అవతల ఉండాల్సి వచ్చింది. భగవంతుడికి ఆయనకు ఉన్నటువంటి ఆ, ఆ, ఏమంటారు, సో ఆ బాంధవ్యం బట్టి ఆయన భగవంతుని ప్రేరేపితమై, సో ఆయన అవతల ఉన్నాడు కౌరవులతో పాటు. బట్ ఆయన తప్పేం లేదు అక్కడ. అహో ఎంత విచిత్రం, ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటే రాజ్యసుఖం అనుభవింపవాలనే ఆశతో మేము స్వజనమును వధింపగోరుతున్నాం. ఆ, ఇది ఒక ఇది ఇవన్నీ మోరల్ ఇన్స్ట్రక్షన్, ధర్మశాస్త్రం, మామూలు ధర్మశాస్త్రం ఒక లెవెల్లో ధర్మం. బట్ దీనికంటే తర్వాత పైన ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. అర్జున్ కృష్ణుడు చెప్తాడు ఇంకా 2వ చాప్టర్ నుంచి. ఆత్మకు సంబంధించి ఇవన్నీ భౌతిక శరీరం దృష్టిలో కొన్ని ఉంటాయి. సో ఎప్పుడు కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది. ఒక్కో సిచ్యువేషన్ కి ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్తారు. బట్ దీనికంటే హయ్యర్ సిచ్యువేషన్ ఉంటాయి పైన. సో అవన్నీ కూడా ఇప్పుడు కృష్ణుడు అవన్నీ చెప్తాడు తర్వాత రెండవ అధ్యాయం నుంచి వీటన్నిటికీ ఆన్సర్లు ఇస్తాడు. అర్జున్ నువ్వేమేమి చెప్తున్నావో అవన్నీ కూడా నువ్వు చెప్పినవి ఇక్కడ వర్తించు. ఇది ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వమని చెప్తాడు ఆయన. 45 శ్లోకం. యది మా ప్రతీకారం అస్త్రం శస్త్రపాణయ, ఎన్ని శస్త్రాలు ఇవన్నీ కూడా వదిలేసి కూర్చుంటాడు. ధార్తరాష్ట్రణే హన్యో మంతే క్షేమతరం భవేత్. వాళ్ళన్నీ ఎన్ని శస్త్రాలతో అన్నిటితో రెడీ అయ్యి నన్ను యుద్ధం చేసి నన్ను చంపడానికి వచ్చినా కూడా నేనైతే రెడీగా లేను, నేను చేయను అనేది చెప్తున్నాడు బేసిక్గా ఇక్కడ. ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధులను చేయకూడదు యుద్ధం. వాళ్ళేం చేయటానికి ఇప్పుడు అభిమానిని అట్లాగే చెప్పారు. అందరూ కలిసి ఎంతమంది 5, 6 అందరూ కలిసి చేశారు యుద్ధంలో. ఇవన్నీ కూడా విరుద్ధం. బట్ అయినా కూడా చేశారు. సో ఇప్పుడు అదే చెప్తున్నాడు, వీళ్ళు అట్లా చేసినా కూడా నేను రెడీయే, నేను చనిపోవడానికి రెడీగా, నేనైతే ఆ పని చేయను, వాళ్ళు చేస్తే చేయని. సో అంటే అంతటువంటి మంచి భావం, మంచి స్వభావం, ధర్మంతో కూడినటువంటి భావం ఫాలో అయ్యారు అర్జున్ పాండవ ముందు నుంచి, చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యారు. సో అందుకనే ధృతరాష్ట్రుడికి అంత డౌట్ ముందు నుంచి, ఫస్ట్ శ్లోకం నుంచే, మొదటి శ్లోకంలో చెప్తున్నాడు. వాళ్ళిద్దరు అక్కడ చేరి ఏం చేశారు, యుద్ధం జరుగుతుందా లేకపోతే వీళ్ళు సంధి చేసుకున్నారా అనేది చాలా డౌట్గా ఉంది. లేకపోతే వాళ్ళు గెలిచారా. సో ఏమవుతుందనే ముందు నుంచి సందేహం ఉంది. గ్యారంటీ గెలవరనే సందేహం కూడా ఉంది. 50-50% ఛాన్స్. చాలా డౌట్గా ఉంది పాండవులు. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు, కురుక్షేత్రంలో జరుగుతుంది, ఇన్ని ఉండటం వల్ల ఆయనకి చాలా డౌట్గా ఉంది. అందుకే సంజయ్ ఉన్నాడు. సంజయ్కి తెలుసు ఆల్రెడీ ఏమవుతుంది అనేది. ఆయన కూడా ఉత్సాహపరిచి కొంచెం ముందు ఫస్ట్, తర్వాత చెప్తున్నాడు ఇది. ముందు ఉత్సాహపరిచాడా, నీ కొడుకే రాజా వచనం అబ్రవీత్. దుర్యోధన రాజు చెప్తున్నాడు, రాజు ఆల్రెడీ అయిపోయినట్టే చెప్పాడు. ఎందుకంటే ధృతరాష్ట్రం కొంచెం సంతోషపరచడానికి. సో సంజయ్కి తెలుసు, ఎందుకంటే ఎవరితో ఎట్లా చెప్పాలి, వాళ్ళు ఏ భావంతో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది భక్తుడు తెలుసు. సంజయుడు చాలా గొప్ప భక్తుడు వ్యాసదేవుడికి, కాబట్టి తెలుస్తుంది ధృతరాష్ట్రులు ఏ మనసుతో ఉన్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనేది తెలుస్తుంది ఆయనకి. ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రకుడు నిరాయుధుడను మరియు ప్రతీకారం చేయని వాడు నన్ను రణరంగంలో వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. ఎందుకంటే ఏం చేశారు అంతకుముందు పాండవులకి, వాళ్ళ తండ్రి లేడు, కుంతిమారని ఉంది, అయినా కూడా వెళ్ళి వీళ్ళకి విషయం ఇవ్వటం కానీ, మరి మంట పెట్టడం కానీ, ఇవన్నీ కూడా 5-6 రకాల పనులు చేశారు. అవన్నీ కూడా ధర్మానికి విరుద్ధం. వీటి వల్ల వాళ్ళు అసలు ఎప్పుడో చంపేయాలి. బట్ అయినా కూడా వీళ్ళు ధర్మంతో ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎప్పుడు చేయలేరు. వాళ్ళు చేసినా కూడా వీళ్ళు ఊరుకున్నారు. ఇంకా హెల్ప్ చేశారు తర్వాత. దుర్యోధన యక్షులు వీళ్ళని పట్టుకున్నప్పుడు యుధిష్ఠిర మహారాజు వచ్చి వాళ్ళు ముందు ఫైట్ చేసి వాళ్ళని విడిపెట్టి జరిగింది. బట్ దుర్యోధనకి ఆ ఇది లేదు, అప్పుడు కూడా ఆ జ్ఞానం రాల, అది అయిన తర్వాత కూడా. సో ఎందుకంటే మరి అటువంటి సహవాసం చేశారు కాబట్టి అది దానికి ఫలితం అట్లా ఉంటుంది. ఆ జ్ఞానం అనేది రాదు, అంత ఈజీగా తెలియదు. మనం తప్పు చేస్తున్నాం అనేది తెలియక చాలా కష్టం అవుతుంది ఎప్పుడైతే అట్లాంటి సహవాసం ఉంటే కనుక. 46 ఇది లాస్ట్, ఇదే చివరి శ్లోకం ఈ చాప్టర్ కి. సంజయ్ వాజ్, ఇప్పుడు సంజయ్ చెప్తున్నాడు ఏమైంది, ఈ అర్జునుడు ఇన్ని కారణాలు, 4 కారణాలు చెప్పి ఏం చేశాడు చివరికి అనేది ఇప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఇప్పుడు అయితే మనమే గెలుస్తాం, అయితే అర్జునుడు పైన యుద్ధం చేయట్లా, చాలా హ్యాపీగా ఉంటాడు. అందుకని సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ. సంజయ్ వాచ ఏవం ఉక్త్వా అర్జున సాంఖ్యే రథో వస్తముపావిశత్ విసృజ్య సాసరం చాపం శోక సంవిఘ్న మానస. అందుకే ఈ అధ్యాయానికి టైటిల్ ఇది, ఇదో 2వ టైటిల్.
ఆ, ఈ పేరు శోక సంవిఘ్న అర్జున విషాద యుగ. ఈ విషాదంతో ఇప్పుడు ఆయన కింద కూర్చున్నాడు. ఆ రథంలో కూర్చుని పడిపోయాడు ఇంకా. నేను ఇది చేయలేను, మాటలు కూడా మాట్లాడలేకపోయాడు. మనసు అంతా వికలం అయిపోయింది. అదే చెప్తున్నాడు ఇక్కడ సంజయ్ బాబు. రెండో అధ్యాయం మొదటి శ్లోకం కూడా అదే. కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి అర్జునుడికి. సో అక్కడ ఒక ఒక సందేహం ఉంది. ఇక్కడ 4 సందేహాలు ఇచ్చారు. రెండో చాప్టర్‌లో మొదటి నుంచి 6వ వర్షం వరకు, 6వ శ్లోకం వరకు ఇంకో సందేహం ఉంది. తర్వాత నుంచి అప్పుడు కృష్ణుడు బిగిన్ చేస్తాడు. సంజయ్ ఉవాచ ఏమో ఉక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్. రథంలో ఉన్నాడు. విసృజ్య సహస్రం అన్ని ఈ శస్త్రాలు అవన్నీ వదిలేశాడు. పడేసి శాపం శోక సంవిఘ్న మానస. శోకంతో మునిగిపోయాడు. మనసంతా వికలం అయిపోయింది. అనువాదం సంజయుడు ఇట్లు పలికిన అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణం పక్కగా పడవేసి దుఃఖముచే కొల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చతికిలబడిన. సో ఇది మనం నేర్చుకోవాల్సిన పని. ఈ అన్ని కారణాలు మనకు కూడా వేరే వేరే కారణాలు ఇప్పుడు ఒక్కొక్క పనులు అయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనకు కూడా ఇవి వస్తుంటాయి. ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఎందుకు అయింది, సో ఇదే మనం ఇట్లాంటి సంఘటనలు అయినప్పుడు మనం ఇది చేయకూడదు. మన అర్జున్ లాగా మనకు కూడా అవుతుంది. అప్పుడు మన అర్జునుడు ఏం చేశాడు? ఇప్పుడు రెండో అధ్యాయంలోకి వెళ్ళాలి. రెండో అధ్యాయంలో కృష్ణుడు చెప్పినాడు. కృష్ణుడిని అంటే మనం కూడా ఇట్లాంటి సంఘటనలు మనంతరం మనం ఒకవేళ మనకు ప్రేరేపితమైన ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అనుకున్నా కూడా వేరే వాళ్ళని సంప్రదించాలి. ఎవరిని సంప్రదించాలి? భగవంతుని భక్తులను సంప్రదించాలి. భగవద్గీతను సంప్రదించచ్చు. బట్ మనకు అర్థం అవ్వాలంటే అంత తొందరగా అర్థం. ఎస్పెషల్లీ మన ఈ యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే బాధల్లో ఉన్నామో అప్పుడు చదివితే అసలు అర్థం అవ్వదు అసలు ముందు మనకి. ఎందుకంటే మన మనసే మన అధీనంలో ఉండదు. కాబట్టి అప్పుడు చాలా కష్టం అవుతుంది. అప్పుడు వేరే వాళ్ళని సంప్రదించాలి. భగవంతుని భక్తుని సంప్రదించి వాళ్ళు ఏది చేయాలి, ఏది చేయకూడదు వాళ్ళకి తెలుస్తుంది. దాని ఇప్పుడు ఈ పాండవులకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఫస్ట్ ఎప్పుడు వ్యాసదేవు, దౌమ్యుడు, నారదముని వీళ్ళని ఎప్పుడు కన్సల్టేషన్ ఉన్నారు ముందు నుంచి కూడా. సో మనం కూడా చేయాల్సిన పని ఇప్పుడు. అందుకే అర్జునుడు ఇవన్నీ చెప్పినా కూడా అర్జునుడు కూర్చుని పోయినా కూడా కొంచెం ఓపిక తెచ్చుకుని కృష్ణుడు ఆ, శరణాగతి అయ్యి అప్పుడు అడుగుతాడు. నువ్వు చెప్పు ఏం చేయాలో ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఫారెస్ట్ వెళ్ళిపోదా, అరణ్యానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. ఇదైతే నా వల్ల కాదు అనేది వచ్చేసాడు. ఆల్రెడీ ఆ ఆలోచనకు వచ్చేసి ఇంక ఇప్పుడు ముందు చేసే ముందు ఆలోచన వచ్చినా కూడా చేయలే. ఆ పని చేయకుండా భగవంతుడికి ప్రార్థించి భగవంతుడికి చెప్తాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తాను. ఇప్పుడు మనం కూడా చేయాల్సిన పని అది. ఏదైనా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం పెద్దలు ఎస్పెషల్లీ భగవంతుని భక్తుల్ని అడగాలి. సో కొంచెం తెలిసిన వాళ్ళని. వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే బయట బయట చూసి మనం అసలు వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంతవరకు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత ఫాలో అవుతున్నారు. సో దాన్ని బట్టి మనం వాళ్ళని సంప్రదించాలి. ఎవరిని పడితే వాళ్ళని ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి పూజారిని అడిగితే వాళ్ళే చాలా మంది ఫాలో అవ్వరు. ఎందుకంటే అది కూడా ఒక ధర్మం. మరి వాళ్ళకి వాళ్ళు తినాలి, వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. సో అది చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పలేని పరిస్థితి. వాళ్ళు భగవద్గీతలో ఏం చెప్పారు కృష్ణుడు అంటేనే చెప్పలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళు. మరి వాళ్ళని అడిగితే వాళ్ళ సలహాలు మనకి భగవద్గీత అనుసారంగా గురు పరంపర అనుసారంగా చెప్పలేరు వాళ్ళు. కాబట్టి మనం ఎవరైతే సలహాలు తీసుకోవాలో వాళ్ళు కూడా మనం ఇవన్నీ చూడాలి కొంచెం. ఇట్లాంటి ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే మన అప్పుడు మనం శాస్త్ర ప్రకారం ఏం చెప్పారు, ఏం చేస్తే బాగుంటుంది, ఉదాహరణలు ఎగ్జాంపుల్ శాస్త్రంలో ఏమున్నాయి, ఎలా చేశారు అనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం మనం ఫాలో అయితే మనం ఈ యొక్క ఇటువంటి సంఘటనలో బాధల నుంచి మనం బయటపడగలం. గ్యారంటీగా బయటపడడం. ఏదైనా కష్టం సుఖం ఏదైనా కూడా ఎక్కువసేపు ఉండదు. ఏదైనా కొన్ని రోజులే. జీవితాంతం ఎవరికి ఉండదు. సో ఎక్కడో రేర్ ఎక్సెప్షన్. ఇక జీవితాలు ఎన్నో పనులు చేస్తే ఇక అప్పుడు ఉంటది కానీ జనరల్గా లేకపోతే సుఖం కష్టం రెండు వస్తుంటాయి పోతుంటాయి. ఆ, కాబట్టి ఇవన్నీ తట్టుకుని మనం పేషెన్స్ ఫాలో అవ్వాలి. సో ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్కర్మ ప్రవర్తన సంగత్యాలు భక్తిని పెంపొందించాలంటే ఉత్సాహంగా, ధైర్యవంతంగా, పేషెన్స్ కొంచెం, సో నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి. మన ధర్మాన్ని ఆచరించుకుంటా చేసుకుంటా నిదానంగా మెల్లగా ఆ పదంలో వెళ్తే ఎప్పుడైనా కూడా మంచిదే. భక్తిని పెంపొందించగలం. లేకపోతే అట్లా కాకుండా మనం వేరే రకం అంటే ఏమంటారు, రెండో శ్లోకం.
వాచో వేగం, మనసో వేగం, జిహ్వ వేగం, ఉదరోపాస్త వేగం, ఇతాన్ వేగాన్ ధీర. దాని రెండోది భక్తి ఉన్నది కూడా తగ్గిపోద్ది, పూర్తి నశిస్తుంది. నశిస్తే అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమ జనసంగస్థిలో సద్భిర్భక్తి వినశ్య. అంటే అతిగా అన్నిటిలో ఏదైనా కూడా అంటే విపరీతంగా ఇప్పుడున్న సరిపోలే, ఇంకా అది సంపాదించాలి ఇది సంపాదించాలి, లేకపోతే అది కొనాలి ఇది కొనాలి, ఇక ఆరాటం, ఇక ఏదైనా కూడా అన్ని రంగాల్లో అన్ని చేయాలి ఇది చేయాలి, ఎందుకంటే వేరే వాళ్ళు చేశారు మనం కూడా చేయాలి. ఇక అది చేస్తే ఏమవుతుంది, భక్తిని పెంపొందించలేము. ఆ ఉన్న 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 భక్తి కూడా పుడుతుంది అన్నమాట. సో అట్లా చేస్తే అవి కంట్రోల్ లిమిటెడ్ గా చేయాలండి. ఉత్సాహం, సో అత్యాహారం అంటే ఎక్కువ తినకూడదు, ఎక్కువ అట్లా తినడమే కాదు, ఎక్కువ మనం ఎక్కువ లేదు. ఇప్పుడు ఉన్న మనం ఉన్న చిన్న ఇల్లు దాంట్లో ఎన్నో వండి పెట్టామనుకో, అది మూవ్ చేయాలంటే ఎటన్నా ప్రాబ్లం. సో మనం రోజు క్లీన్ చేసుకోవడం ప్రాబ్లం. కాబట్టి మనకి ఎంత వస్తుందో మనం ఎంతవరకు ఆ లిమిట్ లో చేసుకుంటే ఎప్పుడైనా మనకి సుఖం అవుతుంది, లేకపోతే అన్ని ఇబ్బందులే అవుతుంది. సో అది చెప్తున్నారు. అత్యాహార ప్రయాస కూడా మనం ఎంత ప్రయాస చేయాలో అంతే చేయాలి. విపరీతమైన ప్రయాస చేసామనుకో ఇక దానికి ఎండింగే ఉండదు, ఇక వెళ్తూనే ఉంటాం ప్రయాస. ఇంకా రాత్రి మూడు కష్టపడుతూ ఉంటాం, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, దీని గోల్ ఏంటి అనేది మనకి తెలియదు. ఒకసారి దాంట్లోకి ఎంటర్ అయ్యి ఉంటే అదే దూరంలో మనం వెళ్తాం. సో అప్పుడు ఇవన్నీ కూడా ఉన్న భక్తి కూడా ఉడుద్ది. ఆ కొంచెం ఏదో కొద్ది గొప్ప చేస్తుంటే అది కూడా ఉండదు ఇంకా తర్వాత, ఎందుకంటే ఇంకా దాంట్లోకి వెళ్ళినప్పుడు టైమే ఉండదు ఇంకా, ఇంకా అన్ని మర్చిపోతాం. సో అదే ఇంకా మనకి జీవితం పరమార్థం అయిపోతుంది. అందుకే అత్యాహార ప్రయాస ప్రజల్ప అంటే ఇక పిచ్చాపాటే మాట్లాడుతుండే భగవంతుడి గురించి మాట్లాడరు, అసలు ఆయనే క్వశ్చన్ ఉండదు. సో ఎందుకంటే మరి అటువంటి మన దారిలో వెళ్తున్నప్పుడు మరి ఇవన్నీ కూడా పెద్దగా మనం లెక్క చేయం. సో దాని కారణం వల్ల, ఎందుకంటే అటువంటి సహవాసం ఉంటుంది, ఆ యొక్క భౌతిక శక్తులు కూడా మన అట్లా ప్రేరేపిస్తాయి. ఇది రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనేది వెళ్ళిపోతాం. అత్యాహారం ఎప్పుడైతే వేరే అన్ని ఎక్కువైపోతే భగవంతుడు ఆటోమేటిక్ గా తగ్గిపోతే మొత్తం పూర్తిగా పోతుంది, నశిస్తుంది. సో అది చేయకూడదు, అది భక్తిని చేయగలదు. బట్ ఇది చేస్తే ఇప్పుడు ఉత్సాహంగా నిశ్చయంగా రోజు మెల్లగా జాగ్రత్త చేసుకుంటే ఇది భక్తిని పెంపొందించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఆపోజిట్ చేస్తే ఉన్నది కూడా పోతుంది. సో అనేది చెప్తున్నారు బేసిక్ గా. నెక్టర్ ఉపదేశామృత బుక్ లో రూపగోస్వామి చెప్తున్నారు. అది ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే అది ఈ అధ్యాయం పూర్తయింది. అధ్యాయంలో 4 భాగాలు చెప్పాం మనం. ఫస్ట్ భాగం యుద్ధరంగానికి ప్రిపేర్ అవ్వడం. అంటే మన రోజువారీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. మీరు సంఘటనలో మన జాబ్ గురించి దేనికైనా ఒక ఒక ప్రణాళికలో మనం స్ట్రాటజీతో మనం ప్రిపేర్ అవ్వాలి. అన్ని అంచనాలు వేసుకుని మన గోల్ ఏంటి, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్. ఎప్పుడో 10 ఏళ్ళకి ఇది చేస్తాం అనుకుంటే రెండో రోజే మర్చిపోతాం. 10 ఏళ్ళు కాదు, ఈ సంవత్సరం ఏం చేద్దాం, 6 నెలల్లో ఏం చేస్తాం, దాని మధ్యలో మనం రివైజ్ చూసి మనం చేయగలుగుతున్నాం, లేకపోతే దాని మార్పులు ఏమైనా చేర్పులు చేయాలా, ఇవన్నీ కూడా ఈ అర్జునుడు దుర్యోధన ఈ సంభాషణ పాండవుల కౌరవులు ఎట్లా చూస్తున్నారు అది స్ట్రాటజీ చేస్తాం మనం కూడా. ఆ విధంగా మనం స్ట్రాటజీ చేయాలి ఇక్కడ ఫస్ట్ భాగంలో. రెండో భాగం వచ్చి విజయ చిహ్నాలు. ఎప్పుడైతే మనం భగవంతుని ఆయన మార్గంలో ఇక్కడ భగవద్గీత ప్రకారం ఇట్లా మనం ఆ మార్గంలో వెళ్తే మనకు కూడా విజయవంతం అవుతుంది. విజయం ఇప్పుడు కౌరవులకు ఆ పరిస్థితి లేదు, అది చెప్పలేదు ఇక్కడ విజయం. భగవంతుని భక్తుని ఎడల ఏ విధంగా ప్రేమ అవన్నీ, ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, దాని తర్వాత మరి కపిధ్వజుడు, హనుమంతుడు వీళ్ళందరూ సహకరించారు. వాళ్ళు చేయబట్టే, వాళ్ళు ముందు చేయబట్టే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అయినాయి. సో మనం కూడా చేస్తే మనకు కూడా ఆటోమేటిక్ భగవంతుడు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మనకు అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తాడు. సో మనం చేసిన దాన్ని బట్టి. సో ఇది మూడోది. నాలుగో భాగం వచ్చి ఇది అర్జునుడి సందేహాలు, అర్జునుడి అయోమయంలో పడటం, అర్జును మాయలో పడటం. ఈ 4లో ఇవి చెప్తున్నారు. కష్టమైన పనులు ఎలా ఎదుర్కొనాలి అనేది దాన్ని మనం అది ఇక్కడ చెప్తున్నారు. మనం ఆలోచించాలి, జాగ్రత్తగా మనం ఎవరిని సంప్రదించాలి, ఎవరిని సంప్రదించకూడదు, ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఈ 4వ భాగంలో చెప్తున్నారు. సో అది ఈ అధ్యాయం మనకి ఫౌండేషన్. దీని తర్వాత ఇంకా ఎక్కువ ఇంకా డీటెయిల్గా వెళ్తాం. ఇది మొదటి అధ్యాయం చాలా ఇంపార్టెంట్. ఈ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ఈ సిచ్యువేషన్ లో ఎక్కువ ఉంటుంది. మనం చూస్తే కౌరవులు పాండవుల కంటే ఇప్పుడు మనం ధర్మానికి విరుద్ధంగా ఎక్కువ ఉంటది
సో మన పాండవుల పొజిషన్ మనం తీసుకుని మనం అలా జీవితం సాగిస్తే వాళ్ళు ఎట్ట విజయవంతం అయ్యారు మనం కూడా విజయవంతం అవుతాం అనేది బేసిక్ ఈ అధ్యాయం నుంచి మనకు తెలుస్తుంది. బేసిక్ అది. దాంతో మనం ఇక్కడ ముగిద్దాం. దీన్ని ఏమైనా ప్రశ్నలు అంటే అడగండి, లేకపోతే ఇంత ముగిద్దాం ఇవాళ.